అయితే మనం ఇక్కడ ఐడి స్టార్ట్ అయిపోయింది మనది. ఒక సైడ్ 50 పీవీ, ఇంకో సైడ్ 100 పీవీ వచ్చిందంటే 150 పీవీ క్రైటీరియా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే 150 పీవీ క్రైటీరియా కంప్లీట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 500 రూపీస్ వెల్కమ్ బోనస్ వస్తుంది. దీని తర్వాత ఈ వ్యక్తి కూడా మళ్ళీ లెఫ్ట్ రైట్, ఒక 50 పీవీ లెఫ్ట్ లో 50 పీవీ రైట్ లో, ఈ వ్యక్తికి 50 పీవీ లెఫ్ట్ లో 50 పీవీ రైట్. మనమే చేయాలన్నట్టు ఏం లేదు, వీలు చేసినా కూడా 4 అక్కడ రావాలి. ఎస్, 50-50 100 క్యాలిక్యులేట్ అవుతుంది. 50-50 100 చూసుకుంటే ఈ బోనస్లు కూడా 2 టైప్స్ ఆఫ్ బోనస్ ఉంటాయి అనమాట. ఒకటి అవేర్నెస్ బోనస్, అంటే లెఫ్ట్ రైట్ 100 పీవీ మ్యాచ్ అవ్వడం వల్ల ఒక పీవీ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ఓకే, 10 రూపీస్ ఇంటూ 100 పీవీ మ్యాచ్ అవ్వడం వల్ల ఎప్పుడన్నా మ్యాచ్ అవ్వచ్చు. ఈ రోజు రేపా 1 ఇయర్ తర్వాత ఎప్పుడు మ్యాచ్ అయినా కూడా 1000 రూపీస్ కామన్ గా వచ్చేసాయి. ఓకే, ఇంకోటి ఫ్యామిలీ బోనస్ అని వస్తుంది. ఫ్యామిలీ బోనస్ ఏంటంటే ఇప్పుడు మనకు ఉండేది 24 అవర్స్ కదా సార్. 24 అవర్స్ లో దాన్ని 2 సైకిల్స్ లాగా డివైడ్ చేసింది. మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ 5 వరకు ఒక సైకిల్, ఈవినింగ్ 5 నుండి మార్నింగ్ 5 వరకు ఒక సైకిల్ అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్, ఈవినింగ్ టు మార్నింగ్. ఒకవేళ ఈ 12 అవర్స్ లో కనుక లెఫ్ట్ రైట్ 100 పీవీ మ్యాచ్ అయింది అనుకోండి, ఈ 10 రూపీస్ ప్లేస్ లో 67 రూపీస్ అయిపోతుంది. 67 రూపీస్ ఇంటూ 100 పీవీ 6700 రూపీస్ ప్లస్ ఈ మ్యాచింగ్ ఇన్కమ్ 1000 రూపీస్, టోటల్ గా 7700 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. అంటే మార్నింగ్ 12 అవర్స్ 5 to 5 అంతే. ఎస్, మళ్ళీ ఈవినింగ్ గనక మళ్ళీ లెఫ్ట్ లో 100 పీవీ, రైట్ లో 100 పీవీ గనక మ్యాచ్ అయింది. మళ్ళీ 50-50 అంటే ఈయనకు 50 పీవీ మ్యాచ్ అయింది, ఇక్కడ 50-50 అంటే ఈయనకు మ్యాచ్ అవుతుంది. ఈయనకు 50 ఇది ఏ లెవెల్లో మ్యాచ్ అయినా కూడా ఎవరికి వస్తాయి? ఇక్కడ పైన ఎన్నో లెవెల్ వస్తాయి? యూ పొజిషన్ లో మీరు ఉన్నారు కాబట్టి క్రాంతి సార్ ఉన్నారు. ఇప్పుడు మీకు మళ్ళీ నాది సేమ్ అంతే, ఎవరికైనా స్ట్రక్చర్ అంతే. నాకు కూడా లెఫ్ట్ రైట్ ఉంటది కదా. అవునవును, నేను పైన ఉన్నా ఇక్కడ, నాకు కూడా ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉంటది. మీకు సంబంధం లేకుండా ఇంకో లేకుండా అట్లా ఎవరికైనా అంతే. ఇది క్రాంతి సార్ యూ పొజిషన్ లో మీరు ఉన్నారు, మీకు లెఫ్ట్ రైట్ నడిచింది. మళ్ళీ సేమ్ ఇలాగా మళ్ళీ ఈవినింగ్ సెషన్ లో 4 సేల్స్ అయినాయి. మళ్ళీ ఈవినింగ్ సెషన్ లో కూడా 7700 రూపీస్. సో డైలీ 15,400 రూపీస్ పర్ డే తీసుకోవచ్చు. ప్లస్ ఇంకా కొన్ని రోజులు అలాగే టీం వర్క్ ఇలాగే నడుస్తుంది. మనకు రెగ్యులర్ గా వర్క్ ఇలా నడుస్తుందంటే టీం పెరిగిన కొద్దీ పీవీస్ కూడా పెరుగుతుంటాయి కదా. అట్లా ఎంతగానో ఇవ్వకుండా జస్ట్ ఉంటుందా? సారీ, పీడిఎఫ్ ఉంటుందా? ఉంది, పీడిఎఫ్ తెలుగు ఉంది. 1000 పీవీ దగ్గర నేను మార్నింగ్ అటెండ్ అయినా జూమ్ మీటింగ్. అవునా? నేను మాట్లాడినా ఇక్కడ ఒక 10-15 మినిట్స్ తర్వాత అప్పుడు నేను పిల్లలతో ఉన్నా. తర్వాత అప్పుడు సైలెంట్ ఉండి తర్వాత చూసి కాలంలో ఇక నేను మాట్లాడినప్పుడు విన్నారా? లాస్ట్ లో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లాస్ట్ లో ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్. ఓకే, నో ప్రాబ్లం. అయితే 1000 పీవీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు కట్ ఆఫ్ ఇచ్చేస్తారు అనమాట. 12 అవర్స్ లో 1000 పీవీ మ్యాచ్ అయింది అనుకోండి, 10 రూపీస్ ఇంటూ 1000 పీవీ ఈక్వల్ టు 10,000 రూపీస్. ఇప్పుడు ఇంతగానో ఎవరికైనా వస్తున్నాయి? చాలా మందికి వస్తున్నాయి, రెగ్యులర్ గా వస్తున్నాయి అమౌంట్. పెద్ద 1000 పీవీ పెద్ద విషయం ఏం కాదు కదా. దగ్గర గట్టిగా ఒక 6 మంత్స్ ఫోకస్ చేసినాం అనుకోండి 100% తీసుకోవచ్చు. ఇప్పుడు 10,000 రూపీస్ ఇది ఫ్యామిలీ బోనస్. ఈ 100 పీవీ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే ఒకటేసారి కలిసి వస్తుంది అనమాట. అది 6,700 రూపీస్. టోటల్ గా 16,700 రూపీస్ ఒక్క సైకిల్ లో తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకో సైకిల్లో 1000 పీవీ మ్యాచ్ అయింది, మళ్ళీ 16,700 రూపీస్ తీసుకోవచ్చు. అంటే దాదాపు 33,400 రూపీస్ పర్ డే తీసుకోవచ్చు. అంటే 33,400 రూపీస్ అంటే దాదాపు 10,05,000 అవుతాయి నెలకు. 30 రోజుల గురించి చూసుకుంటే 10 lakhs పర్ మంత్. 100% వర్క్ జరిగితే అంత జరగదు, స్టార్టింగ్ అంత జరగదు. జస్ట్ 100 కాకుండా ఒక 50% వర్క్ జరిగినా కూడా 5 lakhs అయితే ఇన్కమ్ తీసుకోవచ్చు. అంత కూడా జరగలేదు, జస్ట్ 25% జరిగినా కూడా 2.5 lakhs. ఇప్పుడు జస్ట్ ఒక 10% జరిగినా కూడా 1 lakh. అంత కూడా జరగలేదు, 5% వర్క్ జరిగినా కూడా 50,000 పర్ మంత్. 1% వర్క్ జరిగినా కూడా
నెలకు మనం సంపాదించే సంపాదనలో ఒక 10,000 రూపీస్ అడిషనల్ గా వస్తే తప్పేమంది. ఇది ఇది 10,000 మనకు ఒక 6 months తర్వాత 1 year తర్వాత ఇప్పుడు స్టార్ట్ కాగానే మంచిగా ఫుల్ ప్లేజ్ గా వర్క్ చేస్తున్నాము. అడిషనల్ గా ఏం లేదు, ఒక ఫ్యామిలీ బోనస్ కొట్టుకుంటే 10,000 రూపీస్ వచ్చేసినాయి మేడం. ఒక ఫ్యామిలీ బోనస్ కొట్టుకున్నామంటే వచ్చేస్తుంది నెలకు. అట్లా అని చెప్పేసి కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత మన కింద మనలాంటి వాళ్ళ లీడర్స్ ని బిల్డ్ చేసుకున్నాం. ఒక 5% లో వెళ్ళడానికి ఒక 6 months టైం పడుతుండొచ్చు. అదే మంచి టీం దొరికితే ఇంకొక 6 months లో 10% కి వెళ్ళొచ్చు. ఎందుకంటే లీడర్స్ కొత్త కొత్త లీడర్స్ 6 months తీసుకున్నా కూడా ఇంకొక 6 months లో 25%, ఇంకొక 6 months లో 100% కూడా తీసుకోవచ్చు. ఈ రోజు 33,000 రూపీస్ మాత్రమే చూపిస్తున్నాము. దీంట్లో టోటల్ గా 9 types ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఇంత చెప్తే ఇప్పుడు అర్థం కాదు. ఒక పర్ డే 33,000 తీసుకోవచ్చు అంటే ఇంత వర్క్ జరిగితే అంత తీసుకోవచ్చు. అంతే కాకుండా కూడా ఎప్పుడు ఫ్యామిలీ బోనస్ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయిందంటే నార్మల్ గా ఎప్పుడు మ్యాచ్ అయినా కూడా 1,000 రూపీస్ అయితే పక్కా. 24 hours లో కూడా మన 12 hours లో గిట్ట మ్యాచ్ అయితే 6,700 ప్లస్ 1,000 రూపీస్ 7,700 అయితే నార్మల్ గానే వస్తుంది. ఇప్పుడు అది మనకు మరి ఆఫర్ ఏమన్నా కాదు, ఇప్పుడు నేను తీసుకుంటున్నా కదా, ఇట్లా మీకు అయ్యేటట్టు చేద్దాం విత్ ఇన్ 12 hours లో నేను రెడీ ఉన్నా కదా, అట్లా చేస్తే బెనిఫిట్ కూడా వస్తుంది కదా మీకు. ఇట్లా జరగాలంటే మన దగ్గర కిట్స్ కూడా ఉండాలి. నేను సపోర్ట్ చేస్తాను లేండి. ఒక 2-3 ఫ్యామిలీ బోనస్ సెట్ చేస్తా. దాని తర్వాత మీరు పికప్ పాయింట్ తీసుకుంటే బెటర్. ఒక 50,000 పెట్టి, ఇది ఆప్షనల్. అది మళ్ళీ ఇక చేద్దాము. ఇప్పుడు ఇదొకటి, ఇప్పుడు మనం నేను తీసుకుంటా కదా, ఇప్పుడు తీసుకున్నా రేపు తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా ఐడి మనీ చేసేద్దాం. మీ దగ్గర మనీ పెట్టుకొని మీకు ఎప్పుడు ఇది వస్తే అప్పుడు చేస్తే అప్పుడు మనకు ఈ 7,700 ఎట్లుంటదంటే 700 కదా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మీ ఐడి ఇంకోటి నేను అది అన్నారు 3 చేస్తే 3 days లో అట్లా ఇట్లా ఇక్కడ మీ ఐడి పడ్డది. ఫస్ట్ మీ ఐడి పడ్డది. ఇక్కడ ఒక పర్సన్ రెడీగా ఉండు. ఆల్రెడీ మీకు చెప్పిన మీ కింద వేస్తాయి. ఈ పర్సన్ రెడీగా ఉన్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఒక 100 PV తెచ్చుకున్నారు అనుకోండి. 100 PV ఒక 2-3 days లో తెచ్చుకుంటే 7 days వరకు ఉంటుంది. అది 7 days లోపల 150 PV క్రైటీరియా అంటే 50 PV నా సైడ్ నుండి వస్తుంది, 100 PV మీ సైడ్ నుండి వచ్చింది. నా తోటైతే ఇప్పుడు దాదాపు అసలు నేను ఇక బిజినెస్ అని అనుకుంటలేను. ఇప్పుడు ఫస్ట్ తీసుకుందాం, ఐడి పెడదాం, అది తీసుకుందాం. కానీ అది 150 PV క్రైటీరియా కంప్లీట్ అయితే వస్తుంది అనమాట మనకు ఆఫర్. 7 days కంప్లీట్ అయిపోయింది అనుకో నార్మల్. ఫోకస్ చేయండి. నేను కూడా వస్తాను ఒకవేళ కాదు. ఇప్పుడు ఒకటి 3 ఇద్దరు ఉన్నారు సార్, మీరు కూడా ఒకటి అయితే 3 అవుతాయి అని అన్నారు కదా. ఒక పర్సన్ ఇప్పుడు రెడీగా ఉన్నాడు. నేను 1, 2 ఇంకొకరు ఎవరన్నా అయితే 3 చేసేస్తే అప్పుడు ఎంత తగ్గుతుంది? ముగ్గురికి ఎంత వస్తుంది అంటే మీరు లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవడానికి టీమ్ క్వాలిఫై అయిపోతారు. 150 PV క్రైటీరియా కంప్లీట్ అయిపోతుంది. దాంతో పాటు 10,700 కిట్ మీకు 3,800 రూపీస్ కి వస్తుంది. మరి ఇప్పుడు ఇంకొక పర్సన్ మనం అమౌంట్ మీకు మనకు చేసేద్దాం. ఇవాళ ఎవరైతే ఇంకొక పర్సన్ వస్తారో అప్పుడు వేసేస్తే ఐడి ఒక పర్సన్ రెడీగా ఉన్నాడు. అదే ఇంకొక పర్సన్ వచ్చినప్పుడు మీరు ఐడి వేసేయండి. 10,700 మైనస్ 3,700. ఇప్పుడు మనము ప్రోడక్ట్ తీసుకునేది 10,700కే. ఇది తీసుకున్న తర్వాత మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా. అవును. మీకు ఐడి క్రియేట్ అయిన తర్వాత మీరు ముగ్గురిని ఒక 150 PV క్రైటీరియా కంప్లీట్ అయిపోతే 7 days లో అప్పుడు మీకు ఇంకో కిట్ 10,700 కిట్ జస్ట్ మీకు 3,800 కి వస్తుంది. నాలుగవ కిట్. మీరు దానికి పేమెంట్ జస్ట్ 3,800 వేస్తారు, కానీ మీకు 10,700 కిట్ వస్తుంది. నా ఐడి తీసుకున్న తర్వాత 150 PV అయినాక నాలుగోది కూడా వస్తే అప్పుడు అతనికి ఒక 3,800 కి 10,700 కిట్ వస్తుంది. సో ఇప్పుడు సేమ్ అట్లనే నా పైన ఇట్లా ఛాన్సెస్ వస్తుంది. ఇప్పుడు నా పైన ఎవరో ఉంటారు కదా, నా పైన వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఇట్లా ఈ 4 సెట్ చేసే 3 సెట్ అయింది. ఎక్కడన్నా 3 సెట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు పైన మనకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఎక్కడ నుండి అయితే స్టార్టింగ్ లో మీరు ఎక్కడ నాకు వస్తుంది. ఇప్పుడు కూడా మనం చేస్తే ఎవరికి ఒకరికి వెళ్ళిపోతే అయితే కదా, అంటే మనం అట్లా తొందరగా ఎవరిది వాళ్ళకే ఉంటుంది లెఫ్ట్ రైట్. అట్లా అని చెప్పేసి ఒకటి సంతూర్ సోప్ ఉంటాము.
కంపెనీ కి బెనిఫిట్ అయితే అవుతుంది 100%. ఏం తీసుకున్నా కూడా పైన అయితే అవుతుంది ఇక్కడ. అంతే. పైన గురించి చూసుకునే మనకు అవసరమే లేదు. మన ఎక్కడ నుండి అయితే ఐడి స్టార్ట్ అయిందో అట్లా ఏమన్నా మనకైతే కొంచెం తగ్గుతుందేమో. ఇక్కడ ఒక 2-3 ఐడి వేలు తీసుకుంటే నెక్స్ట్ తీసుకుంటే సెట్. ఉమ్. ఈ ప్లాన్స్ చెప్పడానికి ఏమైనా ఉంటే నేను హెల్ప్ చేస్తాను. అది అది ఎట్లయితే చూద్దాము. 10,700. ఇప్పుడు అది మోకాళ్ళ దాంట్లోనే వస్తుందా రాదా? అది సపరేట్ కొనుక్కోవాలి. దేని దానికి సపరేట్. దీంట్లో ఏమొస్తాయి అంటే ఇవే వస్తాయి మన ఇప్పుడు ఈ మోకాళ్ళు అది ఇక్కడ కూడా కట్టుకోవచ్చా? అక్కడ వాటర్ రేంజ్ పైన పెట్టుకోండి. అక్కడ ఏముంది మీకు ప్రాబ్లం ఉందా? ఏం లేదు. అంటే ఒకవేళ నీకే నీస్కి వస్తుంది. ఇక్కడ వాటర్ కూడా ఇక్కడ కట్టుకోవచ్చా? వాటర్ అక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్లేస్ ఉంటాయి కదా ప్యాంట్ కనబడకుండా. ఇంకా ఇలాంటి దాంట్లోనే మనకు అది ఫుట్ ప్యాడ్స్ అని వస్తాయి. ఇంత పొడుగు వస్తాయి అనమాట. వాటర్ రేంజ్ ప్యాడ్ పెట్టుకుంటే సరిపోతుంది. అడిషనల్ కావాలంటే అది కూడా ఒక 2,200 ఉంటుంది అది. అదే ఇవన్నీ మనకు ఉందా వెబ్సైట్ లిస్ట్ తీసుకోవచ్చు. ఏమేమి కావాలంటే ఏమన్నా తీసుకోవచ్చు. ఇంకోటి ఒక హెల్మెట్ లాంటిది ఒక క్యాప్ వస్తుంది మనకు. ఆ క్యాప్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకున్నాం అనుకోండి, లేదంటే ఉత్తవ పెట్టుకున్నా కూడా దాంట్లో అన్ని మ్యాగ్నెట్స్ ఉంటాయి. దాని పని చేసుకుంటూనే ఉంటది. ఇప్పుడు మీరు ఇది ఎలాగైతే పెట్టుకుంటున్నారో జస్ట్ క్లాత్ కాబట్టి దాని వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఇది పెట్టుకోవడం ఓన్లీ మనకు దుమ్ము ఏదన్నా చుంటది చుండ్రుది అది అదేంటంటే యూస్ఫుల్. ఇప్పుడు చాలా మంది గురక కూడా వస్తుంది. గురకది కూడా ఒక ప్యాడ్ ఉంటుంది అనమాట. ఇట్లా ఫేస్ కవర్ చేస్తుంది. ఇట్లా హెడ్ నుండి ఫేస్ కి కవర్ చేస్తుంది. అది 1,500 1,800 ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఇట్లా మెడల్ పడిపోతుంటాయి. ఆ మెడల్ పడిపోవడానికి అది కూడా ఒక సెట్ పెట్టుకుంటే మెడల్ ఇట్లా నిల్చుంటాయి. ఇట్లా మెడ పెట్టుకునేది ఉంటుంది. అవును, సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ అది కూడా ఉందా? ఇప్పుడు దీంట్లో లిస్ట్ కనిపిస్తుంది. చూడటాన్ని ప్రొడక్ట్స్ చూడటాన్ని ఇవన్నీ లిస్ట్ కనిపిస్తుంది. ఈ వాటర్ది బెర్రీది అన్నారు కదా, ఇది శ్రీపత్రం. బెర్రీది ఇది అనుకుంటా సూపర్ బెర్రీ. 4,000 5,000 4,000 ఇస్తున్నారు. ఇది ఆల్కలైన్ వాటర్. ఇది ప్లస్ ఆల్కలైన్ ప్లస్ శ్రీపత్రం. ఇది పేస్ట్. దీంట్లో మొత్తం ఇవన్నీ ఇంకా రేపు ఒకటి రిలీజ్ అవుతుందంట. ఇది ఇవన్నీ షాంపూ, సోప్, ఆయిల్. ఇది కాస్మెటిక్. ఇది సూపర్ బెట్. ఇది ఎంత ఉంది? 2,000 1,100. ఇక్కడ ఇచ్చింది 6,000 బ్రాస్లెట్ ప్లస్ న్యూట్రిక్ మ్యాట్రెస్. ఇది ఓన్లీ మ్యాట్రెస్ ఇచ్చింది 5,000. ఇది 2,500 SVS. ఇది పేస్ట్, సోప్, ఒకటి మార్కెట్ లో వచ్చిందంటే దానికి కాపీస్ ఎన్నో వస్తుంటాయి. మనము కంపెనీ నేను చూసిన ఐఎంసీలో కూడా సేమ్ ఇదే ఉంది. అసలు మాదే ఉంది ఐఎంసీ వాళ్ళ దగ్గర బ్రాస్లెట్. ఇది మన సాగర్ జ్యోతి సార్ ఎందుకు తీసేసిందంటే ఇవి ఈ బ్యాటర్ ఎందుకు తీసేసిందంటే ఇప్పుడు దీనికి జిఎస్టీ ఎక్కువ పడుతుంది, కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. ఇంకేంటంటే ఇది ఇట్లనే పెట్టుకుని మాట్లాడుతుంది. సేమ్ అదే బాక్స్, కంపెనీ పేరు సేమ్ అదే ఉంది. సేమ్ డిట్టో కొంచెం సేమ్. అయితే స్నానం చేసుకునేటప్పుడు ఇట్లా అట్లనే పెట్టుకోవడం వల్ల ఆ వాటర్ దాంట్లో జామ్ అయిపోయి అది బ్లాక్ అయిపోతుంది, జంగ్ వచ్చేస్తుంది. ఆ జంగ్ స్కిన్ కి తగలడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది. అదంతా ఎందుకు అని చెప్పేసి తీసేసింది. అట్లా దీనికి వాటర్ స్నానం చేసి జంగ్ వస్తుంది అట్లా. నేను మరి ఇప్పుడు దాదాపు 1 year అవుతుంది.
అందరికి వస్తే రేర్ గా ఈ లేబర్ వర్క్ రిటర్న్ చేసేటోళ్ళు ఆ మట్టిలా గిట్టిలా మొత్తం అది చేస్తారు కదా, సిమెంట్ గిమెంట్ అంతా. కొంతమందికి అట్లా అయింది. ఆయనకు బొడుసు వచ్చిండే బాబుకి, కింద పడి బొడుసు వచ్చింది. జస్ట్ మినిట్స్ లో తగ్గిపోయింది, 40 minutes లో తగ్గిపోయింది ఆ బొడుసు. ఇదేదో ఉండే ఇట్లా వాళ్ళు ఆయిల్ రాసుకొని లేపుతున్నారు. ఆయిల్ కాదది, మన ఈ వాటర్ ఇట్లా ఉంటది కదా, వాటర్ నుంచి పెట్టినాం కదా, అవి కొన్ని ఒక సిప్ వాటర్ తాగేసి కొన్ని ఒక జస్ట్ ఇట్లా డ్రాప్ చేసేసుకొని శానిటైజర్ అప్పుడు వేసుకొని ఒక 2-3 సార్లు ఇట్లా అని ఒక మనిషిని ఇట్లా ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. మంచి ఒక పూలాగా లేచిపోతాడు ఆయన. వచ్చింది వస్తూనే ఉంటాయి. ఒకటి స్టార్ట్ అయిందంటే దానికి తగ్గ వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ ఎలక్ట్రిక్ వెహికల్ లా కూడా ఎట్లయినాయి. ఇప్పుడు ఇంకో విషయం చూసి ఇంకా చాలా వచ్చినాయి వస్తున్నాయి. ఇది మన ఏడిఎంఎస్ బాగా వచ్చినాయి కదా అట్లా ఒకటి బాగా వచ్చినాయి. అవి ఫెయిల్ అయిపోయినట్టున్నాయి కదా ఏడిఎంఎస్ అంత. నా ఫ్రెండ్ ఒకడు మన ఫస్ట్ టైం దీంట్లో వచ్చినప్పుడు చెప్పిన, దాంట్లో చెన్నై, తమిళనాడు ఎక్కడెక్కడ టీమ్స్ స్ప్రెడ్ అయిపోయింది. అమ్మ ఒక్కటి చెయ్యి, ఎందుకంటే ఫేస్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. డబ్బులు వస్తాయి పోతే అంత కాకపోయినా ఒక ప్లాట్ అమ్ముకొని బతికేస్తాం, మ్యాటర్ అది కాదు. ఆల్రెడీ ప్రొఫెషనల్ ఫీల్డ్ లో ఉన్నాం, చేసినాము. ఫేస్ వాల్యూ చూసుకో, ఉండే కంపెనీతో చెయ్యి. ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రోడక్ట్ ఇస్తున్నావు అంటే అది యూస్ఫుల్లా కాదా అది చూసుకో. ఇప్పుడు స్కూటీ అందరికి అవసరం ఉండదు. ఒక ఏజ్డ్ పర్సన్ రేపు చనిపోయే వ్యక్తి ఉన్నాడు, అతనికి స్కూటీ ఏమైనా అవసరమా? ఏం లేదు. ఇది రేపు చనిపోయే వ్యక్తి ఉందంటే ఆయనకి ఇచ్చేసినాం అనుకో, ఇన్ కేస్ బతుకుతే బెటరే కదా అన్నట్టు చెప్తే ఇన్లేడు, లైట్ తీసుకున్నా. లేమా ఇప్పుడు కొన్ని రోజులు అది ఇది ఏదో అన్నాడు. అరే లేదా, సీఎండి తోటి కలుస్తున్నాం మేము, వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఇట్లా మీటింగ్స్ కూర్చుంటున్నాము. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్, జస్ట్ 5 years మాత్రమే అవుతుంది. ఏదైతే స్టార్టింగ్ లెవెల్లో ఉంటుందో అది చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది, అర్థం చేసుకో. ఆల్రెడీ కంపెనీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. అన్ని చూస్తున్నావు, సీఎండి డైరెక్ట్ కలుస్తుండ్రు. ప్రాపర్టీస్, ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయన అంతా ఎవరు ఈయన సాగర్ చూస్తారు. ఏసీఎం అక్కడ వాళ్ళ ఏసీఎం సిఎండి ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి. అది అంటే ఓ లేదా వెళ్ళి బోల్తా ఉంటాడు. ఆ కంపెనీ కొంచెం అది వాళ్ళు ఏం చేసిందంటే 15,000 అడ్వాన్స్ కట్టించుకుంటున్నారు అనమాట. దాంట్లో కొంచెం అది డిస్టర్బ్ అయిపోయింది, మొత్తం పైదలు అయిపోయింది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు. మంచి ఖతర్నాక్ మోటివేటర్. ఆయననే ట్రై చేస్తున్నా. ఆయన ఇట్లా వచ్చిందంటే మీకే అటాచ్ చేస్తాను. ఇదే లైన్ ఓవర్ వచ్చినా కూడా సేమ్ లైన్ గా వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట, అటాచ్ చేసుకుంటా. ఒకవేళ ఆయన తమిళనాడు చెన్నై వాళ్ళు ఈనర్ నార్మల్ గా అయితే, ఆయనకు అక్కడ వేల టీం ఉంది ఆయనకు అట్లా. ఎట్లా పట్టుకొస్తాడు ఏం కథ తెలియదు, మంచి స్కిల్ ఉంది, మంచిగా ఖతర్నాక్ మోటివేటర్. మేము ఆల్రెడీ సేఫ్ షాప్ లో చేసినప్పుడు బ్యాంకాక్ థాయిలాండ్ కాంటెస్ట్ ఇద్దరం ఒకటేసారి వచ్చేవి అనమాట. సో నేను ఇంత హార్డ్ వర్కర్, ఆయన కూడా సేమ్ అంతే హార్డ్ వర్కర్, కానీ పర్ఫెక్ట్ కంపెనీని పట్టుకోలేడు. నేను డిస్కస్ చేసినట్టు 3 things ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ సెల్లింగ్ లో: కంపెనీ, అప్లైన్, ప్రోడక్ట్. ఈ 3 పర్ఫెక్ట్ ఉన్నాయి అంటే ఎంత దూరం అని తెలుసు. దాంట్లోకించి వీళ్ళు మళ్ళీ ఇంకోటి అదే సిస్టమ్ మార్చుకుంటా పోతారు. ఎప్పటికప్పుడు కమిషన్లు మారుస్తారు, సిస్టమ్ మారుస్తారు, పర్సంటేజ్ మారుస్తారు. ఏదో ఇదే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఇప్పుడు ఎందుకు మారుస్తారంటే దీంట్లో కూడా కొన్నిసార్లు అప్డేట్ అంటారు, కొత్తగా అంటారు. ఎందుకు అప్డేట్స్ వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఇది ఇస్తే బెస్ట్ ఉంది అనుకో, ఇది కొంచెం ఏమైనా అర్థమైతలేదు, ఇది తీసేసి మళ్ళీ ఇంకేదైనా బెస్ట్ ఇవ్వాలా, అది అర్థమైతలేదు. ఇంకో ఏమైనా బెస్ట్ ఇవ్వాలా, బెస్ట్ టు బెస్ట్.
ఏదైతే క్లిక్ అయిపోతుందో అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఇంకా కొన్ని దీంట్లో ఏదో టీడీఎస్ ట్యాక్స్ కూడా ఉంటుంది కదా, కంపల్సరీ దీనికి ఇప్పుడు 7,700 కట్ అవుతుంది ఇప్పుడు 100% కట్ అవుతుంది. ఎవరికైనా అంతే. ఇప్పుడు సర్టిఫికేట్ అయితే ఉంటుంది చేసుకోవాలి. 7,700 అవుతుంది కదా, ఆల్మోస్ట్ ఒక 2% ట్యాక్స్ కట్ అవుతుంది, 2% మీటింగ్స్ దాన్ని మొత్తం కట్ అయ్యి మనకు వచ్చేది 6,950 రూపీస్ ఏమో వస్తాయి. దీంట్లో ట్యాక్స్ వచ్చి అంతా కట్ అవ్వదు. ఏం 7,700 మనకి ఇట్లా చేస్తే 12 అవర్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో చేసినప్పుడు దీంట్లోకించి అది 7,700 ఇన్కమ్ ఉంది కదా, దీంట్లో నుండి కట్టి 6,900 చేంజ్ ఏమి వస్తుంది. దాదాపు ఒక 700 తగ్గుతుంది. ఇప్పుడు బాగా ప్యాడ్ కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చా? కాల్కి పెట్టచ్చు, స్టమక్ పెయిన్ వస్తే పెట్టచ్చు, హార్ట్ పెయిన్ అంత పెద్దగా వస్తుందా బెల్ట్? అది ఇక్కడ దాకా వస్తుంది బెల్ట్ వస్తుంది. ఇంతే మనకు కావాల్సింది అంతే. ఇక్కడ ఇప్పుడు సైడ్ కి కావాలి, సైడ్ కి పెట్టవచ్చు. హార్ట్ లో చెస్ట్ లో పెయిన్ వస్తుంది, ఇక్కడ పెట్టుకోవచ్చు. బ్యాక్ లో పెయిన్ వస్తుంది, బ్యాక్ కి పెట్టవచ్చు. పైల్స్ ప్రాబ్లం ఉంది, కింద వేసుకోండి. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇవి మనం తీసుకుంటున్నాం, ఈ ఇప్పుడు మ్యాట్ గానీ ప్యాడ్ గానీ ఎన్ని రోజులు దాకా ఉంటాయి దాంట్లో ఆ మ్యాగ్నెటిక్ పవర్? మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఒక 1000 years అయినా చెడిపోదు. కాకపోతే ఏంటంటే నేను దీంట్లో నా దగ్గర లేదు, ఉన్నదో లేదు. ఇట్లనే ఒక పర్సన్ మన ఫ్రెండే మొబైల్ రేడియేషన్ ఉండదు తీసుకో అంటే తీసుకున్నా. అప్పుడు ఒక చిన్న చిప్ లాగా ఉంటది, తీసుకున్నా. మొబైల్ అది బరువు అవుతుంది ఓకే అన్నట్టు, దాంతో బెనిఫిట్ ఏం అనిపించకపోగా నేను అది ఇంట్లోనే పెట్టేస్తున్నా. చిప్ మ్యాగ్నెటిక్ పవర్ అని నన్ను చెప్తుండే. అది నేను రేపు ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కలుసుకుని తీసుకొస్తా. దునియా పెద్దది, మార్కెట్ లో రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. మనకి ఏదైతే అవసరం. ఈ మ్యాగ్నెట్ పవర్ ఎప్పుడు దాకా ఉంటుంది? ఎన్ని ఇయర్స్ అనేది? మ్యాగ్నెట్ అనేది ఎప్పుడు ఖరాబ్ రాదు, దానికి క్లాత్ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఒక 25 years వరకు జాగ్రత్తగా కాపాడుకుంటే నడుస్తుంది. క్లాత్ ఖరాబ్ అవుతుంది, క్లాతే ఖరాబ్ అవుతుంది మనం యూజ్ చేసేదాన్ని బట్టి. ఎక్కువ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసాం అనుకో 2-3 years అది అయిపోతుంది. లేకపోతే 25 years పని చేస్తుంది. అట్లే మనకు ఒక 3 years వచ్చినా కూడా మంచిదే. ఉంది ఇది అట్లనే ఉంది అసలు. ఇప్పుడు ఇక బయో ఎనర్జీ కార్డ్ ప్రొటెక్షన్ క్విక్ పని 1,000 ఏమో కట్టించండి ఇక మనతో. ఇది ఉంటుంది, ఇది తీసి డైరెక్ట్ ఇట్లా ఫోన్ కూడా పెట్టేయచ్చు అంట. అప్పుడు రేడియేషన్ తగ్గుతుంది, మొబైల్ ఉంటుందని. సేమ్ ఇట్లా ఆ చేయి చేపించి చెప్పిండు. ఆ చేతి డెమో ఇచ్చింది, డెమో ఇచ్చిండు. రేడియేషన్ ప్రొటెక్షన్ అని ఉంది కదా. ఇది సౌత్ నుంచి ఉంది, నార్త్ నుంచి ఉంది కంపెనీ. అరే పోనీ ఇట్లా తెలిసిన మన ఫోన్ మనం ఎట్లా చూస్తామంటే కొన్ని టైంలలో 1,000-2,000 అని చూడం. పర్సన్ అడిగింది కదా సరే చేసేద్దాం పోనీ అన్నట్టు మనం చేసినాం. ఇప్పుడు ఎట్లుంటాయంటే సార్, ఈ మొబైల్ కి మనం ప్రొటెక్షన్ వేసుకుంటున్నాం, కానీ గాలి కూడా 42% గాలి మొత్తం చెడిపోయింది కదా. గాలి అయితే పీల్చుకోకుండా ఉండలేము. మన రేడియేషన్ ఓకే, మరి నా రేడియేషన్ ఇది కూడా మీకే వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే టోటల్ గా మనం రేడియేషన్ లోనే ఉన్నది, గాలి పీల్చేసుకుంటున్నాం కదా. మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మొబైల్ ని ప్రొటెక్ట్ చేసుకున్నారు ఓకే, కానీ బయట గాలి. నేను ఫోన్ మాట్లాడుతున్నా, ఎక్కడో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడేనా, రేడియేషన్ వస్తుందా లేదా? ఆ రేడియేషన్ గాలి మీరు కూడా పీల్చుకుంటారు. జస్ట్ మీరు ఫోన్ వాడేంత వరకు మీ పైన రేడియేషన్ పడదు, దాని తర్వాత protects against heart disease, eliminate harmful radiation, prevent impotence, avoid cancer and radiation, prevents from mobile heating, increase mobile battery life, improve blood circulation, avoid harmful side effect of radiation on children, made with world's best neodymium magnet. సో మీరు అన్నట్టు క్లాత్ మంచిగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకున్నారు అంటే పట్టుపడి ఉంటుంది. మనకు అదే దుమ్ముకు కానీ దుమ్ము పడకుండా. దుమ్ము అని కాదు, దుమ్ముకి ఏం కాదు, జస్ట్ ఇట్లా తుడిసి వెళ్ళిపోతుంది కదా. వాటర్ కానీ దీనికి ఏమైతే తుడిసి వెళ్ళిపోతుంది, ఖరాబ్ అయ్యేది ఏం లేదు. వాటర్ ఇప్పుడు నీళ్ళలో వెళ్తున్నాం మనం, తీసేసి పక్కన పెట్టేసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాష్రూమ్ పోయినప్పుడు మనము బాత్రూమ్ అయినా స్నానం అయినా అంటే ఎప్పుడైనా కూడా మనం నీళ్ళ దగ్గర అన్నప్పుడు తీసి పక్క పెట్టేసి బాగుండదు, పక్క పెడితేనే బాగుంటది. ఇప్పుడు వాటర్ పడకుండా, వాటర్ పడ్డా కూడా ఏం కాదు, కాకపోతే ఏంటంటే ఎక్కువ పడడం వల్ల ఇట్లా సైడ్ కించి ఇట్లా ఇవ్వడము అట్లా ఉంటే
డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పైన పట్టి లోపలిదైతే అదే పని చేస్తుంది. ఇది కొంచెం ప్లాస్టిక్ ఉంటుంది, ఏ నీళ్లు పడ్డా కూడా ఏం కాదు దీని పైన. కొంచెం లైట్ గా అప్పుడప్పుడు ఏమన్నా ఇదైతే ఏం కాదండి, అంత ఈజీ పడితే ఏం కాదు. అంతైనా కూడా మనం కొంచెం వాటర్ ప్రూఫ్ అన్నట్టు దాని మీద ఎందుకు ఎన్నికవుతుంది. అవునవును, అందుకే లేకుంటే ఇట్లా కుట్లలో కానీ లోపలికి ఎక్కువ ఇది అవ్వడం వల్ల అంతే తప్ప వాటర్ కొంచెం దూరం ఉంటే బాగుంటుంది. ఇది పడ్డా కూడా ఇట్లా తూడ్చుకున్నాం అనుకో, ఇది హెడ్, అది హెడ్ కి చేతికి ఇట్లా పెట్టుకోవచ్చు, మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు దాన్ని. ఇది కూడా అయితే రిస్పాండ్ చేతికి, ఇది ఓన్లీ హ్యాండ్ కి మాత్రమే వస్తుంది. ఈ బ్రోచర్ గుర్తుపెట్టచ్చు, ఈ టూల్స్ బుక్ అది ప్లాన్ ప్రెజెంటేషన్ ఎవరికి చెప్పాలా ఇంకా అది మనం ప్రింట్ చేయించినాం. 300 రూపీస్ ఒకటి పడ్డది అది. అవునా, ఉన్నాయి ఇవి ఇట్లాంటివి మీ దగ్గర? ఉన్నాయి. ఓకే, నాకు ఒకటి కావాలి మరి, ఒకటి ఇస్తే బ్యాగ్ లో పెట్టేసుకుంటా. ఇక ఎవరన్నా ఉంటే నేను చెప్పేస్తా, ఈజీ ఉంటుంది కొంచెం. సింపుల్ వేలో మీకు ఒకసారి నేను చెప్పి చూపిస్తా, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు ఆ కాస్ట్ లోనే ఇస్తారా ఇది? సార్ మనం తీసుకుంటున్నాం 10,700 దాంట్లో ఇస్తారా ఇది? ఇలా ఇది నేను ప్రింట్ చేయించిన సపరేట్ గా. ఎక్స్ట్రా అవుతుందా? ఎక్స్ట్రా అవుతుందా దీనికి? నిన్న మనం మాట్లాడింది కదా, నిన్న కంప్లీట్ ఒకసారి నేను చూపిస్తా. కంపెనీ పేరు వచ్చేసి ఈ బయోటోరియం. ఈ అంటే ఎర్త్, బయో అంటే న్యాచురల్, టోరియం అంటే మ్యాగ్నెట్ దొరికే ప్లేస్ అనమాట, ఒక ప్లేస్. అవేర్నెస్ ప్రోగ్రామ్. ప్రోడక్ట్స్ వచ్చేసి మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి ఒకటి మ్యాట్రెస్, రిస్ట్ బ్యాండ్, వాటర్ రిస్ట్ బ్యాండ్, ఈ మూడే మెయిన్ ప్రోడక్ట్. ఆల్రెడీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది కంపెనీకి. ఏ ఇయర్ ఎప్పుడు? February 25th 2025 February 14. లాస్ట్ ఇయర్. కంపెనీస్ వచ్చేసి ఒకటి ఎట్లా ఇచ్చిండు గిన్నీస్ వరల్డ్ లో, దేని బేస్ మీద? మన పెద్ద మ్యాట్రెస్ చేసిరు అనమాట, క్రెయిన్ తోటి లిఫ్ట్ చేసిరు, అంత పెద్ద మ్యాట్రెస్ చేసినాం కాబట్టి దాని నుంచి వచ్చింది. అవును, దాంట్లో కనిపించింది పెద్ద మ్యాట్రెస్ కూడా ఉంది. 3x6 అంటున్నారా? 3x6 కాదు, ఎక్దమ్ చాలా పెద్ద మ్యాట్రెస్. మనకి దీంట్లో ఇచ్చేది 3x6 వస్తుంది. 3 విడ్త్ లెంత్ 6 అన్నట్టు 3x6. ఓకే, ఇప్పుడు పెద్దది 6x6, 6x10, 5x6 వస్తుంది. డబుల్ కిట్ లో 5x6 వస్తుంది, 19,300 రూపీస్. దాంట్లో కూడా ఆప్షన్ మనము సపరేట్ కావాలంటే సపరేట్ తీసుకోవచ్చు, సింగిల్ ఒకటి కావాలంటే ఒకటి తీసుకోవచ్చు. డబుల్ కిట్ లో రెండు 5x6 రెండు 3x6 వస్తాయి. ఒకవేళ 3x6 కాకుండా ఒకటే కావాలంటే 5x6 వస్తుంది. అవును, మళ్ళీ అమెజాన్ లో బయట కూడా మనకు ఇవి బాగానే కనిపిస్తున్నాయి, మస్తు ఉంటాయి సార్. దాని గురించి పట్టించుకుంటే మనం టైం మొత్తం దానికి అయిపోతుంది. ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది, కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి దాదర్. నేను చెప్పిన కదా సెకండ్ బుర్జ్. సరే, మీరు వెళ్ళొచ్చారండి? వెళ్ళేసి వచ్చిన, ఫొటోస్ ఉంది చూపిస్తా. ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంది, మన వాళ్ళు వెళ్ళేసి వచ్చారు ఢిల్లీ. కాన్సెప్ట్ వచ్చేసి అందరికీ ఆరోగ్యం. ఈరోజు చూసుకుంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే హై బీపీ కావచ్చు, కిడ్నీ సమస్యలు కావచ్చు, మైగ్రేన్ లాంటి తలనొప్పులు కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, ఎసిడిటీ, ఇలాంటివి చూసుకుంటూ పోతే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ నార్మల్గా వచ్చేస్తున్నాయి. అయితే మనం మెడిసిన్ ఫామ్కి అలవాటు పడిపోయినాం. ఎక్కువ మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని డాక్టర్స్ చెప్తుంటారు. అయినా సరే మనం మానేస్తామా అంటే 100% ఇవే వేసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే ఏదైనా వ్యాధికి మూల కారణం ఉంది అంటే మన బాడీలో ఇక్కడ ఉంది 90% ఆఫ్ డిసీజ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఆర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ పూర్ ఆక్సిజన్ లెవెల్. ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండడం, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగకపోవడం, ఈ రెండిటి వల్లనే 90% వ్యాధులు వస్తున్నాయి అంటారు. చూసుకుంటే విజన్ లాస్, కంటి చూపు మెరుగు లాస్ అవ్వడం, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవడము, గురుక కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, టూత్ బ్లీడింగ్ కావచ్చు, మెన్స్ట్రువల్ పెయిన్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, ఇలాంటివి చూసుకుంటూ పోతే ఎన్నెన్నో డిసీజ్ ఈ రెండింటితోటే ఇదైతే అనమాట. రూట్ కాఫ్ ఆఫ్ ఎనీ డిసీజ్, ఇది ఒకసారి చదువుకుంటే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మన బాడీ అనేది 5 ఎలిమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం. ప్రధానంగా చూసుకుంటే
84 లక్షల జీవరాశులు ఏవైతుంటే భూమి మీద మాత్రమే బతకగలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ గ్రావిటేషన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెండు ఉంటాయి, వేరే గ్రహాలపైన ఉండవు కదా. సో అందుకని ఇక్కడ మనుషులు బతుకుతారు. సో ఇంతకుముందు ఎలాంటి రోగాలు నొప్పులు లేకుండా ఎందుకు బతుకుతుండే మనుషులు అంటే, ఒక కట్టెకు మట్టికు చాలా దగ్గరగా బతుకుతుండే, చెప్పులు లేకుండా మన పాదం భూమికి టచ్ అవుతుండే. అందుకని భూమి నుండి వచ్చే మ్యాగ్నెటిక్ ఎనర్జీ డైరెక్ట్ మన బాడీకి టచ్ అవుతుండే. అందుకని మట్టి కుండలలో వండుకుంటుండే, కట్టెల పొయ్యి పెట్టుకుంటుండే, అవునా కదా. సో ఇప్పుడు అలాంటి మనకి మన ఆప్షన్ ఉందా? లేదు. లేదు. సో మనం ఇప్పుడు అందరం కన్స్ట్రక్షన్ కి వచ్చేసినాం. కొన్ని చుట్టుపక్కల కొన్ని టన్నుల కొద్ది ఐరన్ వాడుతున్నాం. మన బాడీలో ఉండేది 4 గ్రామ్ ఐరన్ మాత్రమే. చుట్టుపక్కల టన్నుల కొద్ది ఐరన్ ఉందనుకో, భూమి నుండి వచ్చే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇదే కన్జ్యూమ్ చేసేసుకుంటుంది. మన బాడీకి ఎంత మోతాదులో దొరకాలో అంత మోతాదులో దొరకలేదు. అందుకనే ఈ రోజు రక్త ప్రసరణలో 100% అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే బతికే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఇవన్నీ మన శరీరంలో రక్తం ఉంటుంది. ఆ రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. కానీ మన చుట్టూ లక్షల టన్నుల ఐరన్ ఉంది. అందువల్ల మనకు రావాల్సిన అయస్కాంత శక్తి ఈ ఐరన్ లాక్కుంటుంది. ఈ పరిస్థితుల కారణంగా మనకు సహజంగా భూమి అయస్కాంత శక్తి తక్కువ అందుతుంది. అయస్కాంత శక్తి తక్కువగా ఉండటం వల్ల మన గుండె పంపింగ్ నెమ్మదిగా ఉంటుంది, స్లోగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 72 టైమ్స్ కొట్టుకోవాలి, 60-62 కొట్టుకుంటుంది. ఇప్పుడు చాలా మందికి 50, 45, 20 కొట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు పేస్ మేకర్ వేయాల్సి వస్తుంది వాళ్ళు. అయితే భూమి మ్యాగ్నెటిక్ శక్తి కరెక్ట్ గా అందుతే హార్ట్ పంపింగ్ కరెక్ట్ గా ఉంటుంది. దానివల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ డైరెక్ట్ దొరికితే హార్ట్ పంపింగ్ కరెక్ట్ ప్రాపర్ వేలో దొరుకుతుంది. హార్ట్ వీక్ అయిపోవడానికి మెయిన్ రీజన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మనం టాబ్లెట్ వేసుకుంటే జస్ట్ టెంపరీ సొల్యూషన్ మాత్రమే, పర్మనెంట్ సొల్యూషన్ ఏం కాదు, అవునా కదా. సో ఇంతకుముందు తాత ముత్తాతలు హార్ట్ మంచి ఎందుకు కొట్టుకుంటుండే అంటే డైరెక్ట్ వాళ్ళు భూమికి కనెక్టివిటీ ఉంటుండే, మనం భూమి నుండి కనెక్షన్ దూరం అయిపోయినాం. ఇట్లా ఇది చదువుకుంటే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలి అంటే అలాగే ఆరోగ్యం ఉండాలి అంటే ఏం చేయాలి? మెడిసిన్ ఫ్రీ లైఫ్ లో వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆన్సర్, మళ్ళీ మట్టి ఇంట్లో ఉండాలి, మట్టి మీద పడుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి. ఇప్పుడున్న రోజులో సాధ్యమవుతుందా? అప్పట్లో ఉన్నట్టుగా మట్టి ఇంట్లో ఉండలేము, చెప్పులు లేకుండా నడవలేము. కాబట్టి ఈ బటన్ న్యాచురల్ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది అనమాట. ఆల్టర్నేట్ గా మ్యాగ్నెటిక్ అంతా న్యాచురల్, కంప్లీట్లీ న్యాచురల్. భూమి నుండి 800 నుండి 1000 ఫీట్స్ మైనింగ్ చేసి లోపల నుండి తీస్తారనమాట. ఇక్కడ ఉంటుంది, మీకు చదువుకోవచ్చు. మీకు ఒకటి ఇక్కడ ఉంది, 800 ఫీట్ నుండి లోపల తీస్తారు, ప్రాసెస్ చేసి చేస్తారు. నానో టెక్నాలజీ వాడి దాన్ని సౌత్ పోల్ నార్త్ పోల్ లో సెట్ చేస్తారు అనమాట. మీకు ఒక వీడియో పంపిస్తాం A to Z అనేది. అది పడుకునే ముందు ఒక 1 hour 18 minutes ఉంటుంది. హ్యాపీగా పడుకునేటప్పుడు ఆ టైంలో చూడండి, మొత్తం క్లియర్గా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు హార్ట్ లో పేస్ మేకర్ ఏమైనా ఉంటది కదా, డాక్టర్ని సంప్రదించి మరీ వాడాలి అంటారు వాళ్ళు. అయితే ఈ ప్రోడక్ట్ అన్నమాట, ఫస్ట్ ప్రోడక్ట్ మ్యాట్రెస్. దీనిపైన పడుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర బాగా పడుతుంది. ఇప్పుడు సౌత్ పోల్ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ నార్త్ పోల్, ఇది నార్త్ అంటే 6 పోల్స్ ఉంటాయి. మొత్తం 6 కాదు, 6 మ్యాగ్నెటిక్ ఉంటాయి. 6 ఏముండవు దీంట్లో, మన 180 మ్యాగ్నెట్స్ ఉంటాయి. 210 మ్యాట్రెస్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. మీకు ఆ వీడియోలో కూడా ఉంటాయి. 180 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇట్లాంటి అంటే కొంచెం పెద్దగా చిన్నగా మన ఇది 5000 గాస్ పవర్వి 100 ఉంటాయి, దాంట్లో 3000 గాస్ పవర్వి 180 ఉంటాయి. ఇప్పుడు ఇది 10,700 కి 100 మ్యాగ్నెట్స్ ఉంటాయి దీంట్లో. అంటే మన మ్యాగ్నెట్ ను గాస్ పవర్ లో ఫుల్ గాస్ పవర్ తెలుస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే మన రేడియోలో బ్లాక్ కలర్ ఉంటుంది కదా, అది 100 kgs మ్యాగ్నెట్ ఎంతైతే గాస్ పవర్ రిలీజ్ చేస్తుందో, ఇది ఒక్క మ్యాగ్నెట్ అంత గాస్ పవర్ రిలీజ్ చేస్తుంది. అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుంది. అది బాడీకి ఎలాంటి పనికి రాదు, జస్ట్ అది మన స్పీకర్ గురించి దాని గురించి వాడతారు అనమాట. రేడియోలో ఉండే అది తయారు చేసింది. ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ ఎంచ్ ప్యాడ్. మనం నీళ్లు ఇంతకుముందు ఈ నీళ్లు తాగుతుండే, ఈ నీళ్లు తాగినప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటుండే.
ఎప్పుడైతే ఈ వాటర్ కి అలవాటు పడ్డామో అప్పటి నుండి ఏదో ఒక డిసీజ్ తోటి ఇబ్బంది పడుతున్నాం అనమాట. సో మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఈ నీళ్లు తాగడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు. 100% లేదు. సో ఎప్పుడైతే ఈ వాటర్ కి జస్ట్ ఈ పౌచ్ పెట్టుకొని తాగడం వల్ల మళ్ళీ ఈ వాటర్ లాగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బాయిలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటది, దీంట్లో ఏముంది? సేమ్ అదే ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఎనర్జీ. అందుకనే తాగంగానే అంత ఎనర్జీ వస్తుంది. బావి లోపల మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్నట్లు భూమి ఒక అయస్కాంత క్షేత్రం కదా. అవును. ఓకే. దీంట్లో కూడా సేమ్ మ్యాగ్నెట్ ఉంటుంది అన్నమాట. సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి బ్రెస్ట్ బ్యాండ్. ఈరోజు చూసుకుంటే మొబైల్ రేడియేషన్ ఒక సైలెన్స్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చేయి పెట్టుకునే రిస్ట్ బ్యాండ్ కదా, దీంతో మనకు బెనిఫిట్ మొబైల్ రేడియేషన్ మన బాడీ పైన పడదు, ఎప్పటికప్పుడు రక్తాన్ని పల్చర్ చేసేస్తుంది. 30% కన్నా ఎక్కువ ఈ పార్ట్ అయినా మొత్తం బాడీ అంతా కూడా టోటల్ గా బాడీలో. ఇక్కడనే ఎందుకు పెడతామంటే నర్వస్ సిస్టమ్ ఇక్కడనే ఉంటది కదా, నాడీ వ్యవస్థ ఇక్కడనే ఉంటది. ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఇక్కడ నుండి సర్క్యులేషన్ ప్రాపర్ గా టాప్ టు బాటమ్ అవుతుంది కాబట్టి ఇక్కడనే పెడతాం. ఇప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడనే కట్ చేసుకుంటారు. ఇక్కడనే ఎందుకు కట్ చేస్తారంటే మెయిన్ నరాలు ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే కట్ చేస్తామో ట్యాంక్ నుండి మొత్తం ఇక్కడ నుండి వెళ్ళిపోతారు అనమాట బ్లడ్, అందుకని ఇక్కడ కట్ చేస్తాం. మనం ఇక్కడ పూర్వకాలంలో ప్రెగ్నెన్సీ ఉన్నారా లేదా అనేది కూడా ఇక్కడనే చెక్ చేస్తుండే అనమాట. సో రిస్ట్ బ్యాండ్ తోటి మంచి మన బాడీ పైన రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ ప్రాపర్ గా దొరుకుతుంది. ఈ మొబైల్ రేడియేషన్ వల్ల కలిగే నష్టాలు ఏవైతున్నాయో తలనొప్పి రావడం, మాటికి తలనొప్పి రావడం, సుండు ఉంటది ఇట్లా, నోటి క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్స్, మెడ నొప్పి, వెన్నుపాము, జ్ఞాపశక్తి తగ్గించడం, పంచేంద్రియాలపై మీద ప్రభావం, సంతానోత్పత్తి అంటే పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం, చిన్నపిల్లల్లో ప్రభావం అధికంగా ఉండడం, గర్భిణీ స్త్రీలకు ప్రమాదం అంటే అబార్షన్స్ టైప్, పుట్టే పిల్లల మీద ప్రభావం, అంగవైకల్యం. ఈ రోజు అంగవైకల్యంలో కూడా చాలా మంది ఉంటున్నారు అనమాట. అవునా కదా, మనం ఎంతో మంది చూస్తున్నాం. చివరికి క్యాన్సర్ దారి తీస్తుంది, మరణం కూడా సంభవిస్తుంది ఓన్లీ మొబైల్ రేడియేషన్ వల్ల. ఇప్పుడు మనకు ఈ ప్రొడక్ట్లలో ఈ మొబైల్ అంటే ఈ మ్యాగ్నెటిక్ పవర్ అది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా మన బాడీకి చెప్పేటట్టు మనము ఇప్పుడు ఆటోమేటిక్ కంపెనీ నుంచి వచ్చేస్తారు. ఇప్పుడు ఈయన 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసిండు ఈ ప్రోడక్ట్ పైన, దాని తర్వాతనే ప్రోడక్ట్ రిలీజ్ చేసిండు. 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసిండు ఆయన ఏమేమి చేయలేకుండొచ్చు. ఇక్కడ ఉంటుంది చూడండి, ఇప్పుడు మందు తాగితే పోతావు అని చెప్పేసి ఆ బాటిల్ మీద ఎవరికి మనకి సైడ్ ఎఫెక్ట్ అంటే మనం ఇంటేక్ ఏం తీసుకుంటలేం కదా. బీపీ తక్కువ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం ఇంటేక్ నేను ఒక దాంట్లో చూసిన, మనకు లో బీపీ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవాలంట, లేదు నార్మల్ గా నీకేం లేకపోతే రైట్ హ్యాండ్. సో ఇప్పుడు నాకు ఇది ఉంది కాబట్టి ఇది హ్యాండ్ కి ఇట్లా పెట్టేసుకోవచ్చు. నేను నార్మల్ గా అయితే లెఫ్ట్ కే పెట్టుకుంటా, ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు. అవునవును. ఎప్పటి నుంచి? 1 year నుంచి. 1.5 year నుండి. అయితే ఏంటంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా ఏముంటది, మన బాడీకి టచ్ కావాలి అంతే. ఇప్పుడు కాల్కి కూడా పెట్టుకోవచ్చు, తొడకు కూడా పెట్టుకోవచ్చు, అదే బెనిఫిట్ కదా. ఎక్కడ పెట్టుకున్నా కూడా బాడీకి టచ్ అయితే చాలు. లో బీపీ ఉంటే ఇక్కడ పెట్టుకుంటే బెటర్, తొందరగా క్యూర్ అవుతుంది. హార్ట్ ఇక్కడనే ఉంటది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే, లేదంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనం మొబైల్ రేడియేషన్ లో ఉన్నాం కాబట్టి రక్తం చిక్కగా ఉంటది. ఎప్పుడైతే మనము రిస్ట్ బ్యాండ్ క్యారీ చేస్తామో అప్పుడు రక్తం పల్చగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఒక చిన్న నాలా ఉందనుకోండి, అక్కడ వాటర్ మొత్తం మడ్డి నీళ్లు, చిక్కగా నీళ్లు పోతున్నాయి, బురద నీళ్లు పోతున్నాయి. అవి ఫాస్ట్ పోతాయా, ఫ్రెష్ నీళ్లు ఫాస్ట్ పోతాయా? ఫాస్ట్. ఎందుకంటే ఫ్రెష్ నీళ్లు పల్చగా ఉంటాయి, అందుకనే ఫాస్ట్ పోతాయి. మడ్డి నీళ్ళు ఏంటంటే అవి ఒండుగా ఉంటాయి, మందంగా ఉంటాయి కాబట్టి మెల్లగా పోతాయి. ఈడ కూడా మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు మొబైల్ రేడియేషన్ ఉన్నామో రక్తం మొత్తం చిక్కగా అయిపోతుంది. రక్తం ఎప్పుడైతే చిక్కగా అవుతుందో సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగదు, అందుకనే క్లాటేజెస్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇదంతా బాగానే ఉంది. ఇది ఎవరు వాడుతున్నారంటే స్పేస్ సూట్, స్పేస్ పైకి వెళ్ళే వాళ్ళు వాడతారు అనమాట. దీంట్లో కూడా నియోడియం మ్యాగ్నెట్స్ మాత్రమే ఉంటాయి. నాకు కూడా అంటే నేను ఎప్పుడంతా మనం గమనించలేదు, స్పేస్ లో వెళ్ళే వాళ్ళు మనం వాళ్ళ ఒక డిఫరెంట్ టెస్ట్ ఉంటుందని అనుకున్నాం, కానీ దాంట్లో ఇంత సైన్స్ ఉంటుందని. ఫస్ట్ ఏం చేసారు, మనిషిని ఒక కుక్క డైరెక్ట్ పంపించారు అనమాట. నార్మల్ డైరెక్ట్ పంపించి చనిపోయి వచ్చింది. వాటర్ ఇచ్చి పంపించారు, ఫెయిల్ అయిపోయింది. ఆక్సిజన్ ఇచ్చి పంపించారు, ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడైతే భూమి నుండి తీసిన మ్యాగ్నెట్ పెట్టి ఈ సూట్ ద్వారా వేసి పంపించారో
అప్పుడు సక్సెస్ అయింది. అచ్చా. అప్పుడు ఏం తెలిసిందంటే ఆహా వేరే గ్రహం పైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. ఓకే. అయితే ఒక మనిషి బతకాలంటే మన బాడీకి ఫుడ్ ఎట్లయితే అవసరమో, ఆక్సిజన్ ఎట్లయితే అవసరమో, అదే విధంగా మ్యాగ్నెటిక్ ఎనర్జీ కూడా అంతే అవసరం. మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేకుండా మనిషి 16 సెకండ్లు మాత్రమే బతుకుతాడు. 16 సెకండ్లు మాత్రమే. దాని తర్వాత మనిషి బతకడు. రక్తం బాడీలో మొత్తం గడ్డలు కట్టుకొని స్పాట్ గా చనిపోతాడు. 16 సెకండ్లు. ఇప్పుడు మన గాలి మనకు మన ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ దొరుకుతుందంటే గాలి ద్వారా. గాలి ద్వారా ఇదంతా మ్యాగ్నెటిక్ వల్ల. మ్యాగ్నెటిక్ కానీ మనం జనాలకు ఎవరికి చెప్తే ఇవన్నీ అర్థం లేకపోతే వాళ్ళ కర్మ ఏం చేయలేదు. ఏదో నువ్వు ఏదో నీకోసం చెప్తున్నావు, ఇది అమ్మదానికో లేకపోతే ఏమన్నా. ఇప్పుడు ఒక విత్తనం ఉంటుంది సార్. విత్తనం చెట్టులాగా మారాలంటే భూమిలో ఉండాలి. అది భూమిలో ఉండి కొన్ని నీళ్లు పడ్డాయి అనుకో చిగురిస్తుంది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది కాబట్టి అది చిగురించింది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేకపోతే అది మట్టి కాకుండా వేరే దాంట్లో వేయండి చిగురిస్తుంది. మ్యాగ్నెట్ లో ఉన్న పవర్ అది. మ్యాగ్నెట్ ఎప్పుడైతే మన బాడీ కూడా టచ్ అవుతుందో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. ఒక మొక్కనే బతుకుతుంది భూమిలో వేసి అంటే మనం ఎందుకు అది మన పైన ఎందుకు ఎఫెక్ట్ చూపెట్టదు? మనం భూమికి దూరం అయిపోయినాం కాబట్టి మనకు రకరకాల రోగాలు వస్తున్నాయి. ఈ బ్యాక్ పెయిన్లు, మోకాల నొప్పులు, హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్ కామన్ అయిపోయినాయి. బ్యాక్ పెయిన్ సరే రోజు ఎంత కామన్ అయిపోయింది తెలుసా? వయసుతో సంబంధం లేకుండా మా బ్యాక్ పెయిన్. పెళ్లి చేసుకునే వాళ్ళకు అందరికీ బ్యాక్ పెయిన్లే వస్తున్నాయి. చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి, కానీ పెళ్లి చేసుకునే వాళ్ళకి మాక్సిమం వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? ఒక ఇదే 20-30-40 వచ్చిందంటే నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ సార్. ఎంత పెయిన్ అంటే తట్టుకోలేకపోతుండే. అది వేసుకుంటాడు, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుండే. మా ఇంట్లో మొత్తుకుంటుండే, అరే వేసుకోవద్దు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. నేను ఇప్పటి దాని గురించి చూడాలా, ఫ్యూచర్ దాని గురించి చూడాలి. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా ఫ్యూచర్ ఏమున్నా కూడా. అయితే ఎప్పుడైతే ప్రోడక్ట్ వచ్చిందో వాడుతున్నానో ఒక్క టాబ్లెట్ వేసుకోలేదు బ్యాక్ పెయిన్ గురించి. మొన్న జ్వరం వచ్చిండే అనమాట, ఒక చలికాలంలో ఒక 3 months బ్యాక్. వస్తే ఇది పోతుందా నేను పోతున్నా చూసామని చెప్పేసి ఒక్క మెడిసిన్ వేసుకోలేదు. కంటిన్యూ రిస్ట్ బ్యాండ్ దానికి పెట్టుకున్నా, అవే వాటర్ తాగుతున్నా, పడుకున్నా. లైట్ రైస్, దాంట్లో గొడ్డు కారం ఉంటుంది కదా, అది వేసుకొని తినడం, పడుకోవడం. 3 రోజులు కంటిన్యూ రెస్ట్ చేసిన. 4వ రోజు జ్వరమే తగ్గిపోయింది. మనం ఏంటంటే ఇన్స్టెంట్ కావాలి. జ్వరం వచ్చిందా ఫస్ట్ హాస్పిటల్ కి సజెస్ట్ చేస్తారు, అరే పో హాస్పిటల్. బాడీకి సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మన చేయి కూరగాయలు ఏమైనా కట్ చేస్తున్నామంటే కోసుకోయింది అనుకోండి, దానికి ఏం పెట్టకండి, అయినా సరే తగ్గిపోతుంది. కానీ మనకి ఇన్స్టెంట్ గా కావాలి కాబట్టి ఆ ట్యూబ్లు పెడతాము, ఆయింట్మెంట్, టాబ్లెట్స్ వాడతాం కాబట్టి అది అలవాటు అయిపోయింది. మన బ్రెయిన్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఏం వాడకపోయినా తగ్గుతుంది. ఇప్పుడు మన స్ట్రీట్ డాగ్ ఉంటుంది, స్ట్రీట్ డాగ్ ఎవరు హాస్పిటల్ కి తీసుకెళ్తారు? దానికి జ్వరం రాకుండా వచ్చా? అదే ఇప్పుడు సీజన్ ని బట్టి జ్వరం అన్ని కూడా అవికి ఏం లేదు కదా, జంతువులన్నీ అవి అట్లనే పడుతున్నాయి. మనిషి ఒక్కడే ఇంతగానో అది దానికి వచ్చినా కూడా ఎందుకు తొందరగా తగ్గిపోతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్ కీయదు నాకు జ్వరం వచ్చిందని. ఇంకోటి ఏంటంటే మట్టికి దగ్గర ఉంటది, భూమి మీద పడుకుంటది. ఆ బురద నీళ్ళు దాంట్లో తాగుతుంది. ఆ బురదల నీళ్లు తాగుతుందంటే భూమిలోకించి వచ్చినాయి కదా, ఆ భూమిలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే భూమికి నీళ్లు టచ్ అవుతున్నాయో మ్యాగ్నెటిక్ వాటర్ అయిపోతున్నాయి. అవి తాగడం వల్ల దానికి ఎనర్జీ వస్తుంది. అదే అపార్ట్మెంట్ లో కుక్కకు చూడండి, మంచిగా దానికి స్నానం చేపిస్తారు, వారానికి ఒకసారి స్నానం చేపిస్తారు. దానికి వేడి అన్నం పెడతారు, పెడిగ్రీ పెడతారు, మంచి కాస్ట్లీ ఫుడ్ పెడతారు. అయినా సరే నెలకు ఒకసారి కంపల్సరీ హాస్పిటల్ కి తీసుకోవాల్సిందే. అవునా కదా? ఎందుకంటే భూమికి దూరంగా బతుకుతుంది, మినరల్ వాటర్ తాపిస్తుంది. దానికి కొనుక్కొని తెచ్చి మరీ రోగాలు ఇచ్చేస్తుంది. మళ్ళీ కుక్కకు, స్ట్రీట్ డాగ్ కి అది మురిగిపోయింది, పాసిపోయింది తింటది. ఈ మ్యాగ్నెటిక్ అనేది అసలు కనబడకుండానే ఇంతగానం మనకు ఉందన్నమాట. ఇప్పుడు ఒకటి మన ఇది ఉంది సార్, ఒక రూమ్ ఉంది. ఒక రూమ్ బంద్ చేసేసేయండి మొత్తం. దాంట్లో ఒక చిన్న సందు కూడా లేకుండా బంద్ చేసేసేయండి. బంద్ చేస్తే డస్ట్ వస్తుందా? డస్ట్ వస్తుంది కదా. ఎక్కడ నుండి వస్తుంది? అదే మ్యాగ్నెట్. ఆ డస్టే మ్యాగ్నెట్. ఇప్పుడు మన బాడీ కూడా, మన బాడీకి కొంచెం ఇట్లా రుద్ది చూడండి, మైల్ వెళ్తుందా కొంచెం, అదే మ్యాగ్నెట్. అట్లా అదే కనబడకుండానే ఉంటది మనకు అది. కానీ ఇప్పుడు దుర్బిన్ మీటర్ అవన్నీ మైక్రోస్కోప్ అదంతా పెడితే కొంచెం లైట్ గా కనిపిస్తుంటది. అది ఆ పెద్ద సబ్జెక్ట్, మనకు అంత అవసరం లేదు. మనకు కావాల్సింది మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఒక మనిషి ఫుడ్ లేకపోయినా కూడా 4 రోజుల దాకా బతుకుతాడు. వాటర్ లేకపోయినా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 week వరకు బతుకుతాడు. ఆక్సిజన్ లేకుండా 3 minutes వరకు బతుకుతాడు. ముక్కు మూసుకున్నప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది.
ఒకవేళ మన ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేకపోతే 16 సెకండ్లు మాత్రమే మనిషి బతుకుతాడు. అంత ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. అందుకనే వీళ్ళు ఈ సూట్ వేసుకొని వెళ్తారు. దీని కాస్ట్ గూగుల్లో మీరు ఒకసారి చెక్ చేయండి, 84 కోట్లు అంటాయి. అంత కాస్ట్ ఊకేనే ఉండదు కదా, దాంట్లో ఏం లేకుండా వచ్చిందంటే ఓన్లీ నియోడియన్ మ్యాగ్నెట్స్ మాత్రమే ఉంటాయి. ఆక్సిజన్ గురించి సిలిండర్ క్యారీ చేస్తారు అంతే అంతే. ఇక ఇప్పుడు మనం ఎందుకు వాడాల్సిన అవసరం ఉంది ఇది అంటే, మనం కూడా ఎంత గ్రౌండ్ ఫ్లోర్ లోనో కూడా 2-3 ఫీట్ల పైకి వచ్చేసినామా లేదా, ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చినామా లేదా, సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాం. భూమి నుండి మనం కూడా ఎంతో కొంత పైకి వెళ్తున్నాం కాబట్టి మనం కూడా కంపల్సరీ వాడాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎప్పుడనే ఏమన్నా కావచ్చు, చూస్తలేమా మంచి 20-25 ఇయర్స్ లో చనిపోవడం జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి. అరే వాడండి రా బాబు అంటే 10,000 ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, హాస్పిటల్లో పడ్డాక 10 లక్షలు కూడా తక్కువనే అనిపిస్తుంది. అవునా కదా, అది తెలివైన నిర్ణయం. అది డబ్బులు లేవు అని కష్టం, డబుల్ డ్యూటీ ట్రిబుల్ డ్యూటీ చేస్తాం కష్టపడి డబ్బులు సంపాదించుకొని సేవ్ చేసుకొని పెట్టుకుంటాం. ఒక్కసారి చిన్న డిస్టర్బెన్స్ అయిందంటే సంపాదించింది మొత్తం ఒక వారం 10 రోజుల్లో మొత్తం పెట్టేస్తాం. ఇంకా పైన అప్పులు. దాని తర్వాత యాక్టివ్ అవుతామా అంటే నో గ్యారెంటీ, నో వారంటీ. మనము మన పైన ఖర్చు పెట్టుకోకుండా ఇంత సంపాదించే ప్రయోజనం? అవునా కదా. సో ఏమన్నా మన లక్షలలో పెడుతున్నామా? ఏం లేదు, చిన్న ఒక్కసారి పెట్టినామంటే 25 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. డైలీ ₹1 మాత్రమే పడుతుంది. ₹1 కూడా ఇప్పుడు దగ్గర 10,000 అంటే సంవత్సరంలో ఒక 1000 కూడా రాదు. ₹637 పడుతుంది సంవత్సరానికి. 400 ఏమో చిల్లర పడుతుంది. డైలీ చూసుకుంటే దాదాపు ₹1 16 పైసలు పడుతుంది. ఇంట్లో కూడా ఈఎంఐలు రావాలి అట్లా. అయితే ఇది చాలా మంది ప్రముఖులు వాడుతున్నారు అనమాట. సుమన్ కావచ్చు, నితిన్ గడ్కరీ కావచ్చు, వీళ్ళంతా వాడుతున్నారు. చాలా మందికి ఇచ్చినాం. మాట్లాడుకున్నట్టు ఇవన్నీ రేలే కదా, లేకపోతే ఫోటోల కోసం ఇవన్నీ మాట్లాడుకున్నట్టు రేలే కదా ఇప్పుడు? అది ఇవన్నీ రియలే కదా వీళ్ళందరూ, లేదంటే ఫోటోల కోసం మనం చేసినాం అన్నట్టు రియలే అంట. నిన్న పోయి కలిసి వచ్చినాం. ఇప్పుడు ఇది కొత్త కొట్టించారా? ఇది నిన్న ఫోటో అప్డేట్ వచ్చింది. ఇది కొత్త కొట్టించారా? కొత్తగా ఒక 20 పీసెస్ కొట్టించిన. మొన్న లాస్ట్ వీక్ కొట్టించిన. ఆల్రెడీ ఒక 14 ఇచ్చిన, ఇంకా 6 ఉంటే ఒకటి తీసుకొచ్చిన అనమాట. అదే అందుకే నేను ఇది ఎప్పుడుది మొన్న లాస్ట్ టైం పోయినప్పుడు, మొన్న పోయి కలవడానికి వెళ్తే వాడుతున్నారా ఎట్లుంది ఏం కథ రివ్యూ తీసుకోవడానికి వెళ్తే బాగుంది వాడొచ్చు, నేను ఏమైనా ఉంటే పెట్టుకున్నా అయినా అవుతుంది. అయితే మన ఏమంటారు, మన రివ్యూ తీసుకుంటే చాలా బాగుంది. నేను వాకింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు మా వాళ్ళకి రెగ్యులర్ గా కలుస్తుంటాడు అనమాట. ఈ డాక్టర్ ప్రవీణ్ సార్, ఇంకా ఈ ప్రవీణ్ సార్ ఈయన కూడా ఇద్దరు కలిసి వెళ్తారు అనమాట జాగింగ్ కి. అంత ఎందుకంటే ఇప్పుడు జనాలు కొందరు అవన్నీ ఉంటేగా మీరు వాళ్ళ ఫోటోలకు, లేకుంటే వాళ్ళు సెలబ్రిటీలను మీరు ఇచ్చేది. ఇది ఆంధ్రాలో ఇచ్చేసాము. ఈయన కూడా ఒక పొలిటీషియన్, ఆంధ్రలో మంచి తోపు అనమాట ఆయన. ఓకే ఓకే, మీరే కదా? నేను డాక్టర్ ప్రవీణ్. ఆంధ్రలో కూడా టీం నడుస్తుంది అనమాట. ఈయన గుప్తా సార్, ఈయన ప్రవీణ్ సార్ పక్కన ఉన్న గుప్తా. ఈయనకి ఏం రిజల్ట్ వచ్చిందంటే, వీళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో ద్వారకా తిరుమలలో మనకు దర్శనం ఇట్లా కావాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది. అయితే ద్వారకా తిరుమల టెంపుల్ లో పనిచేస్తారనమాట వాళ్ళు. అయితే వాళ్ళ అన్న కూడా ఎన్నో సంవత్సరాలు దాంట్లోనే ఉంటాడు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్, మంచి ఖతర్నాక్, హై 2 పర్సనాలిటీ ఖతర్నాక్ ఉంటాడు. ఆయనకు సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది, పెరాలసిస్ వచ్చేసింది. దాని తర్వాత 24 గంటలలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఏమో పడుకుంటాడు, ఇట్లా జస్ట్ ఇంత అంతే. దినం మొత్తం మాట్లాడుతూనే ఉంటాడు ఆయన, మాట్లాడుతూనే ఉంటాడు, లేకపోతే సైలెంట్ ఉంటాడు, షేక్ చేస్తుంటాడు చేతులు, అట్లా అలాంటి డిసీజ్ ఉండే అనమాట. పోయి ఆంధ్ర పోయి ద్వారకా తిరుమల పోయి నేను ఇంకా మూర్తి సార్ అని చెప్పేసి ఉంటారు, ఇద్దరం పోయి ఇచ్చినప్పుడు మా 10,000 సార్ మొన్న హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెట్టాం. అది ఏమని ఉన్నది, 10 లక్షలు పెట్టుంటావు కదా, 10,000 ఎక్స్ట్రా అనుకొని వాడు. ఒకవేళ తగ్గింది అనుకో బెస్ట్, తగ్గుతుంది. లేకపోతే ఏముంది, నువ్వు అన్ని మెడిసిన్ వాడినావు, ఫస్ట్ నిద్ర బాగుపడుతుంది. ప్రాబ్లం ఏంది, నిద్రనే. నిద్రకి తగ్గ బాగుపడుతుంది అంటే ఒక్కొక్క ఆర్గన్ క్యూర్ అయిపోతుంది అంటే సరే అని నమ్మిండు, తీసుకుండు. జస్ట్ 2 months లో సార్ ఖతర్నాక్ రిజల్ట్. ఆయన ఇప్పుడు పడుకుంటుండు, యాక్టివ్ ఉంటుండు, పెరాలసిస్ తగ్గిపోయింది. కిరాణా షాప్కి వెళ్తుండు, మామూలు ఆ వీడియో తీసుకున్నాడు.
వాళ్ళ మిస్సెస్ ఎంత నీట్ గా మాట్లాడుతుందంటే, ఈయన పేరు గుప్తా, ఈయన పేరు కూడా తీసుకుంటుంది వాళ్ళ మిస్సెస్. ఈయన పేరు గుప్తా, వాళ్ళ వద్దు అనమాట, వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్. ఆ వీడియో చూపిస్తా. అక్కడ ఆంధ్ర గిట్ట పోతాం కదా సార్, వాళ్ళ మర్యాదలు నార్మల్గా ఉండవు సార్. అవును. మా గురించి ఇంత దూరం వచ్చారు. మాట్లాడుతుండే అప్పుడు మాట కాదు కదా అసలు, ఏం ఉండకపోతుండే, ఎక్కడనో ఏదో అవలవలో ఉంటుండే. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందండి. దాని వల్ల అది కొంచెం ప్రెషర్ వాటంటే పెరాలసిస్ లాగా కూడా వచ్చిందండి. కాళ్ళు ఈ చెయ్యాలి వచ్చింది. మరి ఎక్కువ సీరియస్ కోపం వచ్చిందండి. అలా ఒక్కసారి మధ్యలో పులుసులాగా కూడా వచ్చింది. ఆ తర్వాత పెనలేని వేసారంతా వాడకూడదు. అయితే కొంచెం కొంచెంగా రికవర్ అయ్యేది. మా మధు గారు ఏం చేశారంటే ఎవరు తెలుసుకొని నవీన్ గారు మూర్తి గారు అంటండి ఆ వారు తెలుసుకొని మా వారికి ఈ బయో 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 మాకు ఇప్పించారు. అయితే వాళ్ళు నాకు మాకు అవుతుందండి తీసుకొని డైరెక్ట్ ఇట్లా చేయలు ఇవ్వకపోతుండే, ఇప్పుడు ఇట్లా లేవటేసి ఇట్లనే ఉంటుండే, మొత్తం ఇట్లా ఉంటుండే. ఇప్పుడు అసలు మన జాసలోనే ఉండకపోతుండే, ఇప్పుడు మాట్లాడుతుండే ఇక చేయలేకపోతే. ఇది ఒకసారి క్లోజ్ చేశారు. ఇంకేముంది దాంట్లో? ఇక ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ హీలింగ్ అని చెప్పేసి, మ్యాగ్నెటిక్ విత్ హీలింగ్ అని చెప్పేసి ఇలాంటి ఎన్నో రకాల బుక్స్ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతాయి. ఒకవేళ మనకు దీని గురించి నాలెడ్జ్ కావాలంటే బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. మనకి లైబ్రరీ కూడా చాలా బుక్స్ దొరుకుతాయి అనమాట. తెలుగులో ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మన సాగర్ జోషి సార్ రాసిన, ఈయన కూడా సైంటిస్ట్ అనమాట, ఈయన కూడా రాసిన ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఆఫీస్కి వెళ్తే మనము చూడొచ్చు అనమాట. వేరే ముఖ్య గమనిక, ఇంపార్టెంట్ నోట్, అన్ని రకాల జబ్బులకు పనిచేస్తుంది, కానీ ఏ జబ్బుకు కూడా మందు కాదు, మెడిసిన్ కాదు ఇది. ఈ బయోట్రమ్ ప్రోడక్ట్ అనేది ఓన్లీ రక్త సరఫరా మెరుగుపరుస్తుంది, తద్వారా ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. ఎందుకంటే శరీరంలో రక్తం ద్వారానే ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. కాబట్టి రక్త సరఫరా మరియు ఆక్సిజన్ లెవెల్ రెండు సక్రమంగా జరిగితే శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. అందువల్ల అన్ని రకాల జబ్బులు నయం అవుతాయి. సో దీనివల్ల సెక్సువల్ డిసీజ్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ గురించి కొంతమంది వాడదు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాడదు. ఇది మ్యాట్రెస్ పైన కొద్ది రోజులు, ఒక 4 months కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత 3-4 months వరకు వాడొచ్చు. దాని తర్వాత వాడొద్దు అని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో కాలు జరిగింది, పడితే ఏదో అయింది, దీని వల్ల అయిందేమో అని అనుకుంటారు. అందుకనే కొన్ని రోజులు వాడొద్దు అని అంటుంది అనమాట. అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు మ్యాట్రెస్ వాడదు, కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే బెటర్. ఒక 3-4 months వరకు, మళ్ళీ డెలివరీ అయిన నెక్స్ట్ డే నుండి వాడచ్చు. అదే ఆ తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఏదో చేసి ఏదో చేస్తారు, ఏమైనా అయిందంటే దీని మీద వాడుకున్నది అయింది అని అనుకుంటే అట్లా భ్రమలో ఉంటారు. కాబట్టి వాడకండి అని అంటారు ఫుల్. ఎందుకంటే WHO కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ పైన టెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు, అందుకనే వాడద్దు అని అంటారు. ఇంకా బాడీలో హార్ట్ లో పేస్ మేకర్ వేస్తారు. ఎప్పుడైతే హార్ట్ స్టంట్ కాదు, పేస్ మేకర్ స్టంట్ అంటే ఏంటంటే అది కొంచెం రక్తం గడ్డగడితే జరుపుకోవడానికి స్టంట్ వేస్తారు, దాన్ని స్టంట్ అంటారు. పేస్ మేకర్ ఏంటంటే మిషన్ ఉంటది ఒకటి, అది లక్షలలో ఉంటది. అది హార్ట్ బీట్ మొత్తం తగ్గిపోయింది, 15-20కి వస్తుంది అనమాట. అప్పుడు దాని గుండె ఇట్లా తట్టుతుంది, ఆ తట్టి గుండెను కృత్రిమంగా కొట్టిస్తుంది అనమాట. అది
అది లేకపోతే హార్ట్ ఆగిపోతుంది. అందుకని హార్ట్ పేస్ మేకర్ వాడతారు. దాంట్లో బ్యాటరీ ఉంటుంది అనమాట, బ్యాటరీ తోటి నడుస్తుంది, అందుకనే వాడొద్దు అని అంటారు. ఇంకా ఇన్సులిన్ పంప్, బాడీలో ఇన్సులిన్ పంప్ వేసుకుంటారు. ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటారు కదా డైరెక్ట్, అట్లా తీసుకోకుండా డైరెక్ట్ బాడీలోనే సెట్ చేసేస్తారు. మన ఇండియాలోకి ఇంకా ఏమంత రాలేదు, అంత డెవలప్ ఏం కాలేదు. అప్పటిదాకా డాక్టర్లు ఏముంచారు, అప్పుడే వేసి పడేస్తారు మనకి. కానీ ఒకవేళ ఫ్యూచర్ లో వస్తే దాంట్లో కూడా బ్యాటరీ ఉంటుంది, అది నడవడానికి బ్యాటరీ ఉంటుంది. దీనిపైన పడుకోవడం ద్వారా ఇది యాంటీ రేడియేషన్ లాగా పనిచేస్తుంది కాబట్టి బ్యాటరీ వీక్ అయిపోతుంది. మనుషులకి ఏం కాదు, మిషన్ కి ఏం కాదు, బ్యాటరీ వీక్ అయిపోతుంది. మళ్ళీ కోసి తీసి బ్యాటరీ ఫిక్స్ చేయలేము కదా, అందుకనే వాడొద్దు అని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఉండేదే లాస్ట్ స్టేజ్ లో. దీని మీద వాడుకుంటే క్యూర్ అవుతారా అంటే నో గ్యారంటీ, నో వారంటీ. ఉన్న రోజులన్నా దాంతో బతుకుతారు అని చెప్పేసి వదిలేయచ్చు అన్నమాట. ఇంకా ఈ మ్యాట్రెస్ ని ఓవర్ హీట్ చేయొద్దు అనమాట. ఓవర్ ఎండ్ ఉంటది కదా, 40-50 degrees ఉంటది. దీంట్లో మన గమ్ పెట్టి అతకబెడతారు మ్యాగ్నెట్స్. ఓవర్ హీట్ చేయడం వల్ల ఆ గమ్ము కరిగిపోయింది అనుకోండి, మ్యాగ్నెట్ జరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఓవర్ హీట్ మనము మడత పెట్టేటప్పుడు ఇటు అదంతా ఏం కాదు, నార్మల్ గా వేయొచ్చు కానీ ఓవర్ హీట్ చేయొద్దు. 3-4 years 2-3 years దాకా పర్లేదు, మంచిగా ఎంత 25 years వరకు పనిచేస్తారు. ఇప్పుడు మీకు తెలిసి తీసుకున్న వాళ్ళైతే ఒక 2 years నుంచి వాడుతున్నాం. మేము డబుల్ కిట్ వాడతాం అనమాట, 3x6 అని చెప్పేసి డబుల్ కిట్ వాడతాము. అయితే బెడ్షీట్ వేసి బెడ్షీట్ తీసేసి పడుకుంటాం. ఇప్పటిదాకా మేము వాష్ చేయలేము, తీయలేము. బయటకి నుంచి మొత్తం తిరిగేసి వచ్చి పడుకోగానే ప్రశాంతంగా నిద్ర. అంటే ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ వేసుకున్న తర్వాత దానిపైన బెడ్షీట్ వేస్తాం, సన్న బెడ్షీట్ వేస్తాం. ఎందుకంటే అది ఉతకడానికి పనికిరాదు కదా, అది వాషింగ్ మిషన్ వేసి ఉతుకొద్దు అనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఇట్లా మొత్తం అడ్జస్ట్ కదా, దాంట్లో సౌత్ పోల్ నార్త్ పోల్ లో మ్యాగ్నెట్స్ ఉంటాయి, అవి చేంజ్ అయిపోతాయి, డిస్టర్బ్ అయిపోతాయి అని ఉతుకొద్దు అనమాట. దీనిపైన ఇలాంటి మొబైల్స్ కావచ్చు, ఏసీ రిమోట్స్ కావచ్చు, టీవీ రిమోట్ అలాంటివి ఏం పెట్టొద్దు అనమాట దీనిపైన, ఈ మ్యాట్రెస్ మీద. ఎందుకంటే యాంటీ రేడియేషన్ లాగా పనిచేస్తుంది కదా. అయితే బ్యాటరీ వీక్ అయిపోతుంది, మొబైల్ బ్యాటరీ వీక్ అయిపోతుంది. ఒక 2-3 feet దూరం పెట్టుకొని పడుకోవాలన్నమాట. ఓకే, ఇన్ కేస్ పెట్టినా ఏం కాదు, కానీ ఏంటంటే మళ్ళీ ఛార్జింగ్ అయిపోతుంది, పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది అంతే. ఛార్జింగ్ తగ్గుతుంది అంతే. ఈ రిమోట్ పెట్టినా కూడా వీటిది కొంచెం అయస్కాంతం పవర్ ఉంటది కదా, అది మ్యాగ్నెట్. ఎలక్ట్రానిక్స్ ఐటమ్ ఏం పెట్టొద్దు, వాషింగ్ మిషన్ లో వద్దు, ఓవర్ హీట్ చేయొద్దు, ఇన్సులిన్ పంప్ వేసుకున్న వాళ్ళు వాడద్దు, పేస్ మేకర్ వేసుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక 2 గంటలు వాడుంటారు. స్టార్టింగ్ ఏంటంటే కొంతమందికి బాడీలో బ్లడ్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటది, చిక్కగా అయిపోయి ఉంటది, పెయిన్స్ అవన్నీ వస్తుంటాయి కదా. వాళ్ళకు డైరెక్ట్ వాడకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 hours వాడమని చెప్తాం. ఎందుకంటే కొంతమందికి బాడీలో బ్లడ్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటది, చిక్కగా అయిపోయి ఉంటది కదా. దీనిపైన పడుకోగానే ఆ బ్లడ్ ని మన పట్ల చేసే క్రమంలో ఒక ప్రాసెస్ జరుగుతుంది కదా, దాన్ని పగలగొట్టేసి ప్రాసెస్ చేస్తుంటది. పల్చగా క్రమంలో బాడీలో కొంచెం లైట్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది, చుంచుమ్ అన్నట్టు అనిపిస్తుంది. అరే ఇదే ఇప్పుడు మనము ఎప్పుడు అనిపిస్తుంది, అది బాడీలో బ్లడ్ చెడిపోయిన వాళ్ళకు, చిక్కగా అయిన వాళ్ళకు అట్లుంటది. నార్మల్ ఏం కాలేదనుకో, ఏం మనం కొంచెం పడుకున్న తర్వాత 2 hours 3 hours అప్పుడు పడుకున్న తర్వాత ఈ మ్యాగ్నెటిక్ ఈ బ్లడ్ కొంచెం పలసగా మనకు ఒక రకం మీద అనిపిస్తుంది, రిలాక్స్ గానీ ఫ్రీగా గానీ. ఇప్పుడు బాడీలో బ్లడ్ చిక్కగా అయిన వాళ్ళకు ఆ రియాక్షన్ చూపిస్తుంది. నార్మల్ గా మీకు నాకు ఏం కాలేదు, మన బ్లడ్ హీట్ గానే ఉంది, నార్మల్ ఏం కాలేదు కాబట్టి మనకేం ఫరక్ పడదు. కొంచెం ఏజ్డ్ పర్సన్ ఉన్నారు, లేకపోతే అట్లా ఉన్న వాళ్ళకు జస్ట్ 2 hours ఫస్ట్ స్టార్టింగ్ పడుకోమని చెప్తాము. అప్పుడు ఓకే అని అనుకుంటే మళ్ళీ కంటిన్యూ పడుకోవచ్చు. ఒక 2-3 days మన బాడీ అది మన అలవాటు కావడానికి ఒక 2-3 రోజులు, దాని తర్వాత కంటిన్యూ పడుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకు బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకు బాడీలో చిక్క ఉంటది కాబట్టి రక్తం పల్చేంత వరకు పెయిన్ లాగా చూపిస్తాయి అనమాట. అట్లా అవ్వడం వల్ల భయపడిపోతున్నాడు, ఏమో ఆయన తీసి పక్కన పెట్టేశారు. అది ఉంది కాబట్టే కదా నీకు సర్క్యులేషన్ జరుగుతుంది. ఆడ నీకు పెయిన్ అవుతుందంటే నీకు ప్రాసెస్ జరుగుతున్నట్టే కదా, ఏమైతలేదంటే ఏం కానట్టు, ఆడ అది పనే చేయనట్టు, ఏమైనా అవుతుందంటే అది పని చేస్తున్నట్టు. చాలా మంది భయపడిపోతారు అనమాట. అయితే ఇది కంపెనీకి వచ్చిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మనం మన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో కనుక చూసుకుంటే, ప్రతి ఇంట్లో సెల్ ఫోన్లు ఉంటాయి, 3-4 ఫోన్లు ఉన్నాయి, 10,000, 20,000, 50,000, లక్ష రూపాయల ఫోన్లు ఉన్నాయి. బైక్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, టీవీ ఉంటుంది, సోఫా, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. మనకి ఏమైనా అయిన తర్వాత ఇన్సూరెన్స్ కూడా తీపించుకుంటాం. కార్ ఉంటుంది. మందులు అయితే మన తెలంగాణ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరు మంచి మంచి కాస్ట్లీ బాటిల్స్ అవుతారు. వాషింగ్ మిషన్ ఉంటాయి. ఇవన్నీ మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఉండేటివి. ఇవి లేకపోతే మనం బతకలేమా అంటే, పాతకాలం ఇవి ఉండేనా, బతకలేమా మరి?
ఇవి వచ్చినాయి కాబట్టి డిసీజ్ కూడా పెరిగిపోతున్నాయి, అది సెకండరీ. దీంట్లో నుండి ఏ ఒక్క వస్తువు ఖరాబ్ అయిపోయినా కూడా మార్కెట్ లో మెకానిక్ షాప్స్ చాలా ఉన్నాయి, ఒక 10 రూపాయలు అటో ఇటో చేయించుకొని వచ్చేసాం. కానీ మన హ్యూమన్ బాడీలో ఆర్గన్ వాల్యూ వచ్చేసి 325 కోట్లు అంట. గూగుల్ చెక్ చేసుకోవచ్చు మనం. మన హ్యూమన్ బాడీలో ఏదైనా ఒక ఆర్గన్ డ్యామేజ్ అయిపోయింది అనుకున్నాం, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మన ఆఫర్ ఉందా, మన అవకాశం ఉందా? ఏం లేదు. అందుకనే మన ఆర్గన్స్ మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలని దీని ఉద్దేశం అనమాట. సో ప్రోడక్ట్ విషయానికి వస్తే 8400 కిట్ ఒకటి ఉంది, దాని డబుల్ కిట్ 14,300. ఇది మన ఓకే, మనకు అంత పనికి రాదు ఇది. ఇది తక్కువ రేట్ ఏమన్నా? తక్కువది. దీంట్లో ఏమేమి ఇస్తారు? అన్నిట్లో సేమ్ వస్తాయి, కానీ దీంట్లో గ్యాస్ పవర్ తక్కువ వస్తుంది. బట్ట క్వాలిటీ కూడా అంత ఏం ఉండదు అనమాట, పల్చే ఉంటుంది. బట్ట క్వాలిటీ కూడా అంత ఏమి ఉండదు. ఈ 98 లో ఫిర్బి ఓకే, ఇది వాడొచ్చు. కానీ 10,000 ప్రీమియం క్వాలిటీ, 10,700 ప్రీమియం క్వాలిటీ. ఇది అందరికి ఇదే సజెస్ట్ ఇస్తాను. ఇది వాడినా కూడా ఇది దీంట్లో 6 నెలలకు సంవత్సరానికి వచ్చే రిజల్ట్ దీంట్లో నెల రోజులకు వస్తుంది. కొంచెం క్వాలిటీ కూడా కొంచెం 2,000 గాస్ పవర్, 3,000 గాస్ పవర్, 5,000 గాస్ పవర్. 5,000 అంటే పర్ఫెక్ట్. దాదాపు ఒక 1000 రూపాయలు. బట్ట క్వాలిటీ కూడా అంత మంచిగా ఉంటుంది. ఈ బట్ట క్వాలిటీ సూపర్ ఉంటుంది. ఇది ఫిర్బి ఇది వాడొచ్చు, 3,000 గాస్ పవర్ వాడొచ్చు, కానీ ఇది వాడితే ఇంకా బెటర్. ఇవి రెండు ఆల్మోస్ట్ దాదాపు ఇంచుమించు సేమ్ గానే ఉంటాయి. సో 51,000 కోట్లు సంపాదించిన వ్యక్తి రాకేష్ జుంజున్వాలా. ఐడియా ఉంది కదా రాకేష్? అయితే చనిపోయే ముందు చెప్పిన మాటలు అనమాట. అత్యంత చెత్త పెట్టుబడి హెల్త్ చెడిపోయిన తర్వాత చేసే ఖర్చు అని చెప్పడం జరిగింది. వరస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంట మన హెల్త్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు జబ్బు రాకముందే మనం జాగ్రత్త పడ్డాం అనుకో, హాస్పిటల్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు దాచిపెట్టుకొని తినకుండా తాగకుండా ఇలాంటి ప్రోడక్ట్స్ ఏం వాడకుండా ఒక్కసారి ఉండి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళామంటే ఇప్పుడు సంపాదించుకుని మొత్తం తీసుకుపోయి లక్షలు కోట్లు కూడా అవుతాయి. అవునా కదా? కోట్లు ఉన్నా కూడా మన గ్యారంటీ వారంటీ ఉందా అంటే రేపు. అయితే ఇందాక జైపాల్ సార్ అని వచ్చి ఉండే అనమాట. ఆయన ఒక ఆయన కిట్ ఇచ్చిండు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, దాదాపు 4 కోట్లు సంపాదించిండట అదే ఫీల్డ్ లో ఎంప్లాయీ. లంచాలు గిట్ట తీసుకుంటారు. ఆయనకు వచ్చిన డిసీజ్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ సరిగా పనిచేయదు. ఎప్పటికీ మిషన్ పెట్టుకొని ఉంటాడు. ఆయన సంపాదించిన కోట్లు మొత్తం ఖర్చు పెట్టేసాడు. ఇల్లులు, బంగ్లా, కారు అన్ని ఉండే, అన్ని అమ్మేసిండు. లాస్ట్ ఇప్పుడు ఏదో చిన్న రెంట్ హౌస్ ఉంటుండు, అలా బిడ్డే పెట్టుకుందనమాట. ఆయన ఏదో నా మనిషికి పెట్టుకుంది. ఆయనకు మెడిసిన్ అన్ని ఇక అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంది కదా. ఈ ప్రోడక్ట్ చెప్పిన తర్వాత బాగుంది జైపాల్, తీసుకోవాలని ఎంతో ఉంది, కానీ 10,700 లేవు అని అన్నాడు. అరే ఎంత ఇదన్నా లేవు, ఏం చేసామంటే కొంచెం వేసుకురో ఏం చేసిరో బయట కిట్ అయితే ఇచ్చేసారు. కిట్ ఇచ్చిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళా రివ్యూ చేయడానికి వెళ్తే 2 గంటలు ఆ మిషన్ లేకుండా ఉండగలుగుతున్నాడు. లేకపోతే అది తీయగానే చచ్చిపోతుండే. అలాంటిది 2 అవర్స్ 1 మంత్ లో 2 అవర్స్ ఉండగలుగుతుండే. ఇంకొక 6 నెలలు వాడితే ఇంకొంచెం బెటర్. కానీ ఈ విషయం 4 కోట్లు ఖర్చు కాక ముందే అప్పుడు చెప్తే వినకపోతున్నాడు. ఎందుకంటే నేను నమ్మేది కర్మ సిద్ధాంతం. మన కర్మలో రాసి పెట్టుంటది హాస్పిటల్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కడ అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాడతారనమాట. నేను చాలా మంది కోటీశ్వర్లు కూడా చెప్తా, ఈ చెవితోటి వదిలేస్తారు. శంషాబాద్ లో గణేష్ అని ఉంటాడు ఆయన, వాళ్ళకి ఖతర్నాక్ బిల్డింగ్ ఉంటుంది, బిల్లా టైప్ ఉంటుంది. వాళ్ళకి 2 అన్నదమ్ములు. చిన్నకి ఇట్లా కూర్చోబెట్టి చెప్తుంటే చిన్నకి అర్థమవుతుంది, పెద్దోడికి లైట్ గా తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. మస్తుంటారా ఇది అని అది లైట్ గా చెప్పడం మట్టుకే మన బాధ్యత, వినకపోతే వాళ్ళ కర్మ. అయిపోయింది, చెప్పేసినాము, వచ్చేసినాము. సార్ తీసుకోండి, 19,000 పెద్ద విషయం కాదు, ఒక్కసారి పెడతాము, 20 సంవత్సరాలు పనిచేస్తాము అంటే. అమ్మా 19,000 అంటుంటాయన. ఓ ఫోన్ అమ్మ, కోట్ల రూపాయలు. అలా కార్లు చూస్తే పరిచయం కావాలి, ఇల్లు చూస్తే పరిచయం కావాలి. 20,000 మస్తు ఎక్కువ అనిపించింది. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ అంటే మంచిగా గట్టిగా వెళ్తే గుర్తుండిపోతుంది. అరే గుర్తుండిపోతుంది. వచ్చేసిన ఒక వారం 10-15 రోజుల వాళ్ళ అన్నకు పెరాలసిస్ వచ్చేసింది. మంచి యంగ్ ఉంటారు వాళ్ళు, లెర్నింగ్ షర్ట్స్ వేస్తారు, వైట్ అండ్ వైట్ వేస్తారు, మంచిగా శ్రద్ధ ఉంటారు. పెరాలసిస్ వచ్చి పడిపోయిండు. ఒక దాదాపు ఒక 15 రోజులు హాస్పిటల్ తర్వాత వచ్చిరు. లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినాయి.
అప్పుడు మన నెంబర్ గురించి తోలాడుతుంది. ఇలా నవీన్ అంటే నవీన్ అంటే ట్రూ కాలర్ లో దొరికితే నవీన్ సూర్యవంశీ అని దాంట్లో వచ్చిందంట. అప్పుడు ఫోన్ చేసిరు, సార్ నవీనా అంటే అవును అంటే మీరు మా ఇంటికి వచ్చారు అంటే డైలీ అదే పని, ఎంతో మంది ఇళ్ళనే మీరు ఎవరు ఇక్కడ అంటే శంషాబాద్ నుండి సార్ అంటే ఎక్కడ శంషాబాద్ అంటే ఇల్లు బాగుంది అని అన్నారు, ఇద్దరు అన్నదమ్ములము తీసుకోండి అని ఫోర్స్ చేసి మేము తీసుకోలేము. సార్ గుర్తుపెట్టా చెప్పాడు. సార్ అది ఒకటి తీసుకురండి అంటే తీసుకొస్తా. ఏమైంది సార్ అంటే లే ఇట్లా అన్నకి ఇట్లా ప్రాబ్లం ఉండే అంటే నో ప్రాబ్లం సార్ తీసుకొస్తాను. ఆయన ఒక్క కిట్ ఇచ్చిన సార్ దాదాపు 15-16 కిట్లు ఆయన ప్రమోట్ చేసిండు, తిట్టి మరీ ఇప్పించాడు. యాక్చువల్గా తీసుకోలేకపోతే చచ్చిపోతావు అన్నకు ఈయన వచ్చి చెప్పిండు. అప్పుడు అన్న లైట్ తీసుకోండు, లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. అంత నార్మల్ గేమ్ కాలేడు, బట్ హాస్పిటల్ ఎట్లయితున్నాడో అట్లా లేడు, కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా ప్రకటించుకొని నడుస్తుంది. మెయిన్ ఇక్కడ జరిగింది అనుకో, మంచి లేదు ఇక్కడ ఏదో పార్క్ ఉంటుంది కదా, వీడు ఏదో పార్క్ ఉంటుంది, ఈ పార్క్ మీద ఏడైనా ఏం కాదు అసలు ఎవరు. కానీ అక్కడ మాకు అట్లా అయినాయి సార్, అలాంటివి కూడా వచ్చింది. ఒక పేషెంట్ ఉన్నారు, అట్లా ఒక ఎగ్జాంపుల్ ఉంటే ఆయన ఇప్పియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది క్లోజ్ చేసేది. లాస్ట్ వరకు వచ్చేసినాము. ఆల్మోస్ట్ బయోమెట్రిక్ ప్రోడక్ట్స్ ప్రమోషన్ చేయడం వల్ల మనకు 7 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి సూపర్ అవేర్నెస్ బోనస్, ఇంతకుముందు చెప్పిన కదా అటు ఇటు ఇక్కడ పెట్ట కూడా అమౌంట్. ఇంకో సూపర్ ఫ్యామిలీ బోనస్, సూపర్ బోనస్, సర్ప్రైజ్ బోనస్. సర్ప్రైజ్ బోనస్ అంటే పికప్ పాయింట్ అది. ఇంకా పికప్ పాయింట్ బోనస్, డిస్ట్రిక్ట్ పాయింట్ బోనస్. మన ఇష్టం 50,000 నుండి తీసుకోవచ్చు అనమాట. 50,000 పెట్టి పికప్ పాయింట్ తీసుకున్నామంటే మనకు 5 ప్రోడక్ట్స్ వస్తాయి, 5 నుండి 6 ప్రోడక్ట్స్ వరకు వస్తాయి. ఆ ప్రోడక్ట్స్ ఒకవేళ మన దగ్గర ఉన్నాయనుకోండి, ఎవరైనా అడిగిరు టక్మని ఇచ్చేసేవచ్చు. మనం లెఫ్ట్ రైట్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో దాన్ని మనం ఫ్యామిలీ బోనస్ కొట్టుకోవచ్చు అనమాట. డిస్ట్రిక్ట్ పాయింట్ అంటే మనం డిస్ట్రిక్ట్ పాయింట్ కి పంపించాలి. ఆరాంగఢ్ దగ్గర ఉంది డిస్ట్రిక్ట్ పాయింట్ ఒకటి, ఆఫీస్ కూడా చూపిస్తాను. డిస్ట్రిక్ట్ పాయింట్స్ చాలా ఉన్నాయి, డిస్ట్రిక్ట్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అది 18 lakhs ఉంటుంది, 16 to 18 lakhs దాంట్లో డిస్ట్రిక్ట్ పాయింట్ మొత్తం చాలా సూపర్. ఎస్ వేరే ఎవరైనా తీసుకోవచ్చు, ఇప్పుడు మీరు కూడా తీసుకోవచ్చు. అది అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాని వల్ల కూడా మస్తు ఖతర్నాక్ బెనిఫిట్ ఉంటుంది, డైలీ ఇన్కమ్ వస్తుంది దాంట్లో. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ టూర్ థాయిలాండ్ కాంటెస్ట్ ఆల్రెడీ అయిపోయింది. రీపర్చేస్ కూడా ఉంది. రీపర్చేస్ లా ఇది కానీ ఇప్పుడు అది ఉంది, ఇప్పుడు ఇది ఉంది రిస్ట్మెంట్. మీ దగ్గర ఈ బ్యాండ్ పోయింది, మీకు అవసరం ఉంటుంది, ఇది కొన్నామంటే మంత్లీ ఒకవేళ రీపర్చేస్ కంటిన్యూ చేస్తున్నామంటే థాయిలాండ్ కాంటెస్ట్ లకి ఈజీ అయిపోతుంది. ఇంకా మన కింద ఎంతమంది అయితే చేస్తారో ఆ ఇన్కమ్ కూడా వస్తుంది. పర్ డే 64 lakhs రూపీస్ తీసుకోవచ్చు పర్ డే. 64 లక్షలు తీసుకోవచ్చు ఒక రోజుకి. లాస్ట్ వరకు వచ్చేస్తాము. ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్ ప్రోడక్ట్ గురించి ఎందుకు ప్రమోట్ చేయాలి? 100 కోట్ల డబ్బులున్న వాళ్ళే అవసరం లేని ప్రోడక్ట్స్ ని ప్రమోషన్ చేస్తున్నారు. ఇంత అద్భుతమైన ఈ బెడ్రూమ్ ప్రోడక్ట్ గురించి మనం ఎందుకు చేయొద్దు? ఇప్పుడు చిరంజీవి బాలదండి కదా, అది హెరిటేజ్. ఇప్పుడు వీళ్ళు థమ్స్అప్ తాగండి అని చెప్పేసి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, వీళ్ళు తాగుతారా? ఈ థమ్స్అప్ అంటే ఈక్వల్ టు పాయిజన్, మన బోన్స్ డెన్సిటీ మొత్తం కరిగిపోతుంది. అలాంటి దాన్ని షుగర్ కూడా పెరుగుతుంది. ఎంత ఇప్పుడు లేస్ తినమని చెప్తాడు, లేస్ తింటాడు అసలు. కానీ చెత్త ఇప్పుడు జస్ట్ గుట్కాలు తినమని చెప్తారు వీళ్ళు. గుట్కా వీళ్ళు తింటారు గుట్కా. ఈ గుట్కా మనకు తినమని చెప్తే మనం తింటాము, మన ఆరోగ్య సమస్య అయిపోతుంది. వీళ్ళేమో కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంట, ఆ ఎనర్జీ బూస్ట్ అంట. అవునంటారా? ఇదంతా ఫేక్, జస్ట్ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ప్రమోట్ చేస్తున్నారు. తినలే సార్, తినాలి. ఎక్కడ వచ్చేసిరా సార్? హలో, ఏం చేయలేదు సార్ మళ్ళా.
ఇక్కడ ఇంటి దగ్గర ఉండి ఉండి మా ఫ్రెండ్ వచ్చిండు అనమాట. దగ్గరనే ఉంటాడు, రాజేంద్ర దగ్గర ఉంటాడు. అయితే ఆఫీస్ దగ్గరకు వచ్చిన అనమాట. ఆఫీస్ దగ్గరకు వచ్చేసిన, ప్లాన్ చెప్పేసిన, మంచిగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. లంగరాజ్ ఆఫీస్ లో. ఒక్కసారి మాట్లాడి సార్ ఇస్తున్నా. మా సార్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్, ఒకసారి నార్మల్గా మాట్లాడండి. సార్ సార్ గుడ్ ఈవినింగ్. సార్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగండి. సార్ నేను రియల్ ఎస్టేట్ నేను వచ్చేసి నిజామాబాద్ సార్, క్లాస్ ఉంటాను సార్. అదే క్లాస్ ఓకే ఓకే. అవునవును. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే. ఓకే. అదే మంచి అట్లయినా సపోర్ట్ ఉంటే మనకు అట్లా వస్తుంది. నాకు కూడా ఒక 1 to 2 years నుంచి చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఆర్సీఎం ఉన్నప్పుడు ఏదైతే ఫ్యామిలీ అవన్నీ ఈ మధ్య 2 years బాగానే చూస్తున్నాం. మంచి అట్లయినా కాబట్టి మనకు కూడా కొంచెం ఆటోమేటిక్ అది ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా కొద్దిగా కొద్దిగా. అదే అదే. ఓకే ఓకే. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఓకే. ఓకే ఓకే. ఓకే. అవునవును. అంతే అంతే. అవును. కంపెనీ బాగుంటుంది. అవును. ఓకే ఓకే. ఓకే సార్. నేను కూడా ఇది మన రాజేంద్ర బుద్ధి దానిలో కూడా కృష్ణపురం. అవునండి.
ఇట్లా దొరకడం షార్ట్ కావడం ఇట్లా రావడం కూడా దానికి కూడా కొంచెం మంచి వర్క్ కూడా అందరికీ దాంట్లో కూడా అట్లా అట్లా ముందు ఫస్ట్ మనము అయిన దాకా మనకు ఒకలాగా ఉండదు, తర్వాత వేరే ఇప్పుడు మాకు అయిపోతుంది. లేదంటే ఇక తర్వాత తీరం తీరం అయిపోతుంది. కంపెనీ వాళ్ళ కానీ ఓకే. అవునవునవును అడగరాదు. అట్లా వస్తున్నదాన్ని ఓకే సార్. సరే. సర్జీ ఇందాకనే వచ్చిన ఒక 1 అవర్ అవుతుంది. టైం లే ఇంటికి వెళ్ళేది ఇంకా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది కూడా మాట్లాడినాం కదా. ఇది మళ్ళీ ఒకసారి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు బిజినెస్ సైకిల్ సిస్టమ్ సార్. ఇది ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి యూ పొజిషన్లో మనం ఉన్నాం. ఒక సైడ్ 100 PV, ఒక సైడ్ 50 PV, లేదంటే ఒక సైడ్ 50 PV, ఇంకో సైడ్ 50 PV 50 PV, లేదంటే ఒక సైడ్ 50 PV సైడ్ 100. ఏదన్నా విధంగా 150 PV క్రైటీరియా కంప్లీట్ అయిపోయిందంటే 500 రూపీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బోనస్ రావడం జరుగుతుంది అనమాట. అయితే ఒకవేళ మనము 30,000 3 ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయాలి, చేపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బోనస్ వస్తుంది. ఇప్పుడు 12 అవర్స్ లో ఒక సైకిల్ అనమాట. 24 అవర్స్ లో 2 సైకిల్స్, మార్నింగ్ 5 to ఈవినింగ్ 5 వరకు, ఈవినింగ్ 5 నుండి మార్నింగ్ 5 వరకు, డైలీ 2 సైకిల్స్. పేమెంట్ కూడా 3 days కి ఒకసారి పేమెంట్ వస్తుంది అనమాట. ఈ రోజు రేపు ఎల్లుండి వేసింది ఆ ఎల్లుండి పడిపోతుంది. ఫస్ట్ సైకిల్ మార్నింగ్ 5 to ఈవినింగ్ 5, సెకండ్ సైకిల్ ఈవినింగ్ 5 to మార్నింగ్ 5. అయితే ఇక్కడ చూసుకుంటే నేను ఇఫ్ యూ డన్ ఇన్ సేమ్ సైకిల్, ఒకటే సైకిల్లో కనుక మనం చేస్తే 100 PV మ్యాచ్ అయితే ఒక పీవీకి దాదాపు 67 రూపీస్ వస్తాయి కదా. అయితే టోటల్ గా ట్యాక్సెస్ 4 కావాలి, 4 sets. 4 అంటే డబుల్ కిట్ 2, సింగిల్ సెల్వి 4, సింగిల్ వి 4 అయినా డబుల్ వి 2 అయినా. అయితే మనకు 100 ఇప్పుడు సేల్స్ అనేది దాంతో మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు 13 PV తో కూడా ఐడి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక్క బ్రష్ బ్యాండ్ తీసుకున్నాం అనుకో, ఇది 3200 రూపీస్ సపరేట్ గా తీసుకుంటాం. దీనికి 13 PV. అట్లా మనకు సేల్స్ కాకుండా అట్లా కూడా తీసుకోవచ్చు ఐడి వేసుకోవడానికి. ఇప్పుడు కొంతమందికి అసలు డబ్బులు ఉండవు, అరే 3200 పెట్టయితే తీసుకో, ఐడి అయితే తీసేసుకో, మళ్ళీ బిజినెస్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది కదా. 3200. ఇప్పుడు దీనికి 3200 పెట్టి తీసుకోవడం వల్ల కన్నా 10,700 పెట్టినాం అనుకో మొత్తం కిట్టే వచ్చేస్తుంది కదా. ఇదంతా కాస్ట్ ఉంటుందా?
అమెజాన్ ఇంతకుముందు చూసిన తక్కువ తక్కువ అనిపించింది. గ్యాస్ పవర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక్కసారి మనం బిజినెస్ గురించి మాట్లాడి చూద్దాం. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సార్. ఇప్పుడు బాటా షూ ఒక రకంగా ఉంటాయి, సేమ్ షూ తక్కువలు ఉంటాయి. అయితే ఇది 7,700 వస్తుంది. దాంట్లోకి నుంచి ట్యాక్స్ ఇటంగా అంతా కట్టి 6,820 రూపీస్ మన అకౌంట్లో వచ్చేసి. సో సేమ్ 100 PV ఈ రోజు ఇక్కడ అయింది. 100 PV తర్వాత రేపు ఎల్లుండి ఎప్పుడు పడ్డా కూడా దానికి 10 రూపీస్ లాగా పడుతుంది. ట్యాక్స్ ఎక్స్ అంతా కట్టంగా 880 రూపీస్ పడుతుంది మన అకౌంట్లో. ఇది 10 రూపీస్ లాగా. ఒకవేళ 50-50 సేమ్ డన్ సేమ్ సెషన్ లో మ్యాచ్ అయిందంటే 3,410 రూపీస్ రావడం జరుగుతుంది. అదే ఎప్పుడు మ్యాచ్ అయినా లెఫ్ట్ రైట్ ఎప్పుడు మ్యాచ్ అయినా కూడా 440 రూపీస్ వస్తుంది. సేమ్ సైకిల్ లో మ్యాచ్ అయితే 500 ట్యాక్స్ కట్టమన్నా 440 మన అకౌంట్ లో వస్తుంది. ఇది మన 3,700 అవుతుంది. దానికి ట్యాక్స్ కట్టమన్నా వస్తుంది. ఇంకా క్యాపింగ్ వచ్చేసి ఇఫ్ యూ డన్ 1,000 PV క్యాపింగ్ వచ్చేసిందంటే డైలీ 29,480 రూపీస్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసుకుంటే 1,000 PV మ్యాచింగ్ ఏంటంటే 8.8 రూపీస్ ఇంటూ 1,000 8,800 రూపీస్ ప్లస్ 100 PV క్యాపింగ్ 5,940 రూపీస్ టోటల్ గా 14,700 రూపీస్ పర్ డే 12 అవర్స్ కి తీసుకోవచ్చు అనమాట. 12 గంటల్లో 24 అవర్స్ 29,000 తీసుకోవచ్చు. టీమ్ రీపర్చేస్ బోనస్ కూడా ఉంటుంది. 0.25 PV తోటి 12 అవర్స్ ఇన్కమ్ తీసుకుంటే 157 రూపీస్ అవుతుంది. ఒకవేళ 100 PV మ్యాచ్ ఏంటంటే 1,26,000. ఇది చాలా పెద్ద సర్వీస్ సార్. ఇది చూసుకుంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎలా వెళ్ళొచ్చు, మీరు రోజు సంపాదించే సంపాదనలో ఫ్యామిలీ బోనస్, అవేర్నెస్ బోనస్, సర్ప్రైజ్ బోనస్ మీద కంపెనీ నుంచి 5% అమౌంట్ ని లాయల్టీ పాయింట్స్ రూపంలో మీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం తీసి పెడుతుంది. తెలివైన నిర్ణయం తీసుకోండి అండ్ వెంటనే ప్రారంభించండి. ఆరోగ్యంతో పాటు టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందండి. జై బటర్యో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్లాన్ ఏమైనా కష్టంగా ఉందా? సింపుల్ గా చెప్పేసాం. డెమో ఒకసారి డెమో కూడా మీకు చూపిస్తా. ఒకసారి లేచి నిల్చోండి సార్. డెమో ఒకసారి మీకు వేరే వాళ్ళకి చెప్పడానికి, వేరే వాళ్ళకి చూపెట్టడానికి ఒకసారి మీరు నాకు చేయండి. ప్రాక్టీస్ పర్లేదు. మొబైల్ టచ్ చేసేస్తాం. మొబైల్ టచ్ చేసిన ఎనర్జీ ఇక వాళ్ళకి చెప్పాలన్నమాట. సరే ఇక్కడ 2 కాళ్ళ దగ్గరికి జీరో గ్రావిటీలో నిల్చోమని చెప్పాలి. జీరో గ్రావిటీలో నిల్చోవడం వల్ల ఏంటంటే ఎంత బలశాలైనా కూడా జీరో గ్రావిటీలో నిల్చోవడం వల్ల ఎంత బలశాలైనా కూడా కొంచెం ఇట్లా పుష్ చేయగానే ఎలుకలు పడుతుంది. అదే కాళ్ళు కొంచెం దూరం పెట్టమనుకోండి అటు సపోర్ట్ వస్తుంది. సో ఇట్లా పెట్టినప్పుడు నా చేయిలో పట్టుకోవచ్చు. ఇట్లా పట్టుకొని మీరు ఇట్లా నిల్చొని చూపిస్తాను. ఇట్లా చేసి వాళ్ళకు ఫస్ట్ చెప్పాలండి. స్టిఫ్ గా నిల్చోండి సార్. స్ట్రైట్ గా చూడండి. స్ట్రైట్ చూడండి. నేను లాగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకోటి ఏమడాలంటే ఈ హ్యాండ్ ఏమైనా పెయిన్ ఉందా అని అడగాలి. కొంతమందికి రాడ్ ఉంటుంది, నొప్పి ఉంటుంది కదా. ఫస్ట్ హ్యాండ్ నేను లాగినప్పుడు ఇట్లా లూజ్ వదలండి. అట్లా చెప్పేసి ఇట్లా పైకి లిఫ్ట్ చేయొద్దు అని చెప్పాలి. మన కాలు పెట్టి ఇక్కడ ముందు పెట్టాలి. ముందు పెట్టి ఇక్కడ మంచి ఇట్లా గ్రిప్ తీసుకొని ఇట్లా పట్టుకొని 1, 2, 3 అనగానే వాళ్ళు అలాంటి అయిపోతారు. అప్పుడు లాగాలి. ఓకే, బెండ్ అయిపోతున్నారు. ఆల్రెడీ మీకు మ్యాగ్నెట్ ఉంది అయినా సరే అయితే మళ్ళీ ఒకసారి ఇప్పుడు బెండ్ అయిపోతున్నారు కదా. ఏ చేయకైనా పెట్టచ్చు. జస్ట్ మన బాడీ టచ్ చేస్తున్నారు. ఇది రిస్ట్ బ్యాండ్, హ్యాండ్ హెడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది అది వేరే. 2-3 సార్లు కదండి. ఇట్లా అనడం వల్ల ఏంటంటే నరాలు కదులుతాయి కదా. కదిలినప్పుడు సర్క్యులేషన్ ఫాస్ట్ చేస్తారు. మళ్ళీ స్టేబుల్ ఉంది. మళ్ళీ స్టిఫ్ నిల్చోండి. స్ట్రైట్ చూడండి. మళ్ళీ లావుగా మళ్ళీ బరువు కాబట్టి
కాలు కొంచెం దగ్గరికి. ఉమ్. 1 2 3 సరిపోయింది. అవును. ఆ, మొత్తం పరివేశం కూడా ఆపగలుగుతుంది. ఆ. వెయిట్ వేసినట్టు కూడా కనిపిస్తుంది. అనిపిస్తలేదు. అవును. ఇప్పుడు ఇది తీసేసాడు ఒకసారి. ఆ, ఇది తీసినా కూడా ఎనర్జీ కొద్దిసేపు అదే ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి కాలు పెట్టింది గట్టిగా స్టెప్ నిల్చోండి. ఉమ్. 1 2 3 కొంచెం ఆపగలుగుతారు. ఇప్పుడు సేమ్ ఎనర్జీ ఉంది. పెట్టిన తర్వాత తీసేసిన తర్వాత ఎందుకంటే మీరు మొబైల్ ని టచ్ ఇప్పటిదాకా చేయలేదు. ఇప్పుడు ఒకసారి మొబైల్ తీసుకోండి. ఆ, సరే టచ్ చేయండి. ఉమ్. ఎంతసేపు అవుతుంది మొబైల్ టచ్ చేసి? ఒక 5 seconds. మళ్ళీ పక్కన పెట్టేసి జస్ట్ మొబైల్ టచ్ మాత్రమే చేసేది. మళ్ళీ కాలు రెండు దగ్గరికి తీయండి. స్టిఫ్ నిల్చోండి. స్ట్రైట్ చూడండి. మళ్ళీ బరువేస్తా ఆపండి. 1 2 3 బెండ్ అయిపోతుంది. కొంచెం వెయిట్ అయితే బెండ్ అయిపోతుంది. అయితే మొబైల్ ఒక సెకండ్ ముట్టుకుంటే ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. అంటే కంటిన్యూ ఫోన్ ఫోన్ అవసరం లేదు. వీడియో దాన్ని పక్కన పెట్టాలి. అయితే ఎప్పుడైతే యాక్టివ్ పెట్టుకుంటామో మనం ప్రతిసారి పెట్టుకున్న ప్రతిసారి కావాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడే చూపెట్టాలి. మామూలుగా మూమెంట్ అయిపోతుంది. మళ్ళీ ఫోన్ తీసుకొట్టి జస్ట్ ఫోన్ మీ దగ్గరనే పట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంది అంటే రేడియేషన్ బాడీలో ఉన్నట్టే. ఇప్పుడు ఇది పెట్టినాం కాబట్టి ఇది మన రేడియేషన్ ఎఫెక్ట్ చూపిస్తున్నాను. ఒకసారి మళ్ళీ గట్టిగా స్విఫ్ట్ నిల్చోండి. స్ట్రైట్ వెళ్ళండి. మళ్ళీ వెయిట్ చేస్తాం. ఆపండి. 1 2 3 ఇట్లా మీరు ఇప్పుడు వీళ్ళకి కూడా చేసినట్టేమో హరీష్ రావుకు హరీష్ రావుకి వాళ్ళకి చేసిన ఆ వీడియో పంపించలేదు. గుర్తులో పంపిస్తాను. అవును. శ్రీనివాస్ సార్ అయితే వీడియో తీసిండు. వీడియో తీసిరు. హరీష్ రావు చేసింది. హరీష్ రావుకు చేసింది ఆయన చికెన్ సార్ గారు. అయితే అది పెట్టుకోవడం వల్ల మొబైల్ నుంచి రేడియేషన్ అసలు మన బాడీ పైనే. ఇది ఇక్కడ పెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను ఫోన్ చేసే వ్యక్తి నాకు సీనియర్ అనమాట. నాతో పాటు నాకన్నా కొంచెం ముందు వచ్చిండు. 8 lakhs క్రాస్ అయిపోయిండు. ఇప్పుడు 26th రోజున కార్ తీసుకోబోతుండు. 14 lakhs చేంజ్ పెట్టి కార్ తీసుకుంటుండు. శ్రీకాంత్ సార్ గౌడ్ మీ ఇంటి దగ్గరనే ఉంటాడు. ఇక్కడ రాజనగర్ కిస్మత్పూర్ సైడ్ ఉంటాడు. ఇక్కడ అశ్విన్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన దాదాపు 25-26 లక్షలు తీసుకున్నాడు. అందరు లక్షలలో తీసుకున్నాడు సార్. ఓకే. కానీ శంషాబాద్ లో ఆటో డ్రైవర్ అని చెప్పినా కదా, వీళ్ళందరికీ పైన ఉంటాడు ఆయన. లక్కీగా ఆయన. నాకు కూడా అప్లై నేను ఏదో కొనుక్కుంటా ఆయన. అదే ఆటో వర్క్ వేసుకుంటున్నాడు ఆయన. సార్ ఆటో నడిపించుకుంటున్నాడా? ఇప్పుడైనా నడిపిస్తారు సార్. నడిపాడు. వేల టీం వచ్చేసింది ఆయన.
ఈ నెక్స్ట్ వీక్ లో వెంకట్రాజ్ సార్ అని చెప్పిన కదా, అవును. ఆయనతోటి మన టాప్ 20 కోర్ లీడర్స్ తోటి మీటింగ్ పెడుతున్నా. డైరెక్ట్ ఆయన ఇన్వైట్ చేసిన. ఒక 2 hours సెషన్. ఎట్లా మరి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇక ఇప్పుడు ఇంకేంది, ఓకే కదా. ఇక్కడ దాకా అర్థమైందా కాన్సెప్ట్? అవును. ఇంకేమైనా డౌట్? లేదు ఇప్పుడు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా అడగండి, మోమాటం లేకుండా. ఎందుకంటే మనం చేసేది బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే మనుషులతోటి చేసే బిజినెస్ అన్నమాట. మనస్పర్ధలు ఏం రావద్దు. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అడగండి. అవును. నాకు తెలిస్తే చెప్తా, తెలియలేదంటే పైన ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా మీకు ఒక క్లారిటీ ఇస్తా. అందరికి అన్ని విషయాలు తెలియాలంటే ఏం లేదు కదా. నాకు తెలిసింది చెప్తా, లేదంటే పైన కనుక్కొని చెప్తా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే క్లియర్ చేసుకొని ముందుకెళ్దాం. దీని గురించి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఆర్ క్యాన్సల్ చెక్, నామినీ, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఐడి క్రియేట్ చేసేస్తా, పేమెంట్ చేసేస్తే కంపెనీకి పేమెంట్ చేసేస్తా. మీకు కిట్ సండే మధ్యాహ్నం ఇస్తా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కిట్ ఒకటే ఉంది. రేపు ఆడికి వెళ్తున్నా, మన సుచిత్ర వెళ్తున్నారు, అక్కడ ఇచ్చేది. ఇప్పుడు నాకు పేమెంట్ ఏం చేయకండి, జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పంపించండి. ఐడి క్రియేట్ ఉండే రెండు మూడు ఉండే కదా అయిపోయింది. ఎట్లా వస్తాయి మీకు ఇప్పుడు? మీరు తీసుకొచ్చుకుంటారు అక్కడ ఎట్లుంటే డిస్ట్రిక్ట్ పాయింట్, పికప్ పాయింట్ లో. ఇప్పుడు నాది పికప్ పాయింట్ ఉంది సార్. పికప్ పాయింట్ అంటే ఏంటంటే